హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా మనం మంగళాచరణ చేసుకుని ఈరోజు సెషన్ లో అడుగు పెడదాం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ డివోటీస్, దండవత్ ప్రణామ్ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్ డివోటీస్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ డివోటీస్. దండవత్ ప్రణామ్ డివోటీస్. బలదేవ్ జగన్నాథ్ సుభద్రమయ్య की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्वा की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्णा। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. మన భగవద్గీత 9వ అధ్యాయం పరమ గుహ్య జ్ఞానంలో ఈరోజు 20 మరియు 21 శ్లోకాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. త్రైవిద్య మాం సోమపాపూత పాప యజ్ఞైరిష్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. స్వర్గలోకములను గోరుచు వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే అర్చింతురు. పాప ఫలముల నుండి పవిత్రులయట్టి వారు పుణ్య ఇంద్రలోకమున జన్మించి దేవభోగములను అనుభవింతురు. 21వ శ్లోకం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం శ్రీనే పుణ్యే మధ్యలోకం విసంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్న గతాగతం కామ కామా లభంతే. విస్తృతమైన స్వర్గలోక భోగములను అనుభవించి పుణ్యము క్షీణించినంతనే వారు భూలోకమునకు తిరిగి వత్తురు. ఈ విధముగా త్రివేదముల నియమానుసారము ద్వారా ఇంద్రియ భోగమును వాంఛించు వారు కేవలం జనన మరణములనే మరల పొందుదురు. హరే కృష్ణ. సో చాలా అద్భుతమైన సెషన్ లోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నాం. మనం చెప్పుకున్నాం అందరికంటే బాగా ఉత్తమమైన వారు ఎవరు? మహాత్ములు. వాళ్ళ గురించి భగవంతుడు చక్కగా చెప్పారు. వాళ్ళ సతతం కీర్తయంతోమం, నిరంతరం కూడా భగవంతుని యొక్క నామ లీల గుణ వర్ణన ఎప్పుడు కూడా కీర్తిస్తూ ఉంటారు. అహైతుకి అప్రతిహత, ఎటువంటి భౌతిక ప్రతిఫలాపేక్ష లేకుండా ఎటువంటి సమయంలో అయినా ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు నిరంతరం భగవంతుని యొక్క కీర్తనలో, భగవంతుని యొక్క సేవలో నియుక్తమై ఉంటారు. వాళ్ళు మహాత్ములు. సో అటువంటి విధంగా కాకుండా కొంతమంది స్వామిని ఈ యొక్క నెక్స్ట్ లెవెల్ ఉంటారని చెప్పుకున్నాం. చతుర్విధ భజంతేమా, అలెవరు? సుకృతులు. ఆ సుకృతులు ఎవరు? 4 రకాల వారు: అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని. సో వీళ్ళు నలుగురు కూడా నెక్స్ట్ కేటగిరీ పుణ్యాత్ములు వీళ్ళు. ఎందుకంటే వేరే వేరే అవసరాల కోసమైనా సరే ఎక్కడికి వెళ్ళకుండా స్వామి దగ్గరికే వస్తున్నారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు కూడా శుద్ధభక్తులయ్యే అవకాశం ఉందని చెప్పుకున్నాం. సో 3rd కేటగిరీ ఎవరని చెప్పుకున్నాం? ఈ జ్ఞాని కేటగిరీలోనే మళ్ళీ 3 రకాల స్టేజెస్ వాళ్ళు ఉంటారు అని చెప్పుకున్నాం. ఒకటి ఎవరు? ఏకత్వేన కదండి, వాళ్ళని వాళ్ళు ఆరాధన చేసుకున్నవారు, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్. రెండవది పృథక్త్వేన, వివిధ రూపాలని భగవంతుడి కింద ఆపాదించి ఆరాధించే వాళ్ళు. అలాగే ఇంకొక రకం ఎవరు? వివిధ దేవీ దేవతారాధనని భగవంతుడితో సమానంగా ఆరాధించే వాళ్ళు కదండి. సో ఈ విధంగా 2 రకాల వారు. మరి 3వ రకం అని చెప్పుకున్నాం, విశ్వతో ముఖం. మొత్తం వాళ్ళు ఈ విశ్వాన్నే
భగవంతుడి కింద ఆరాధన చేస్తూ ఉంటారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ విశ్వం వెనకాల భగవంతుడు ఉన్నాడు. మొత్తం అంతటికి ఆయనే కారణభూతుడు అన్న విషయం చెప్పుకున్నాం. సో ఈ ఏకత్వేన అన్న దాన్ని మనకి 11, 12 శ్లోకాల్లో ఆల్రెడీ వివరించారు స్వామి. ఈ విశ్వతో ముఖం మనం చూసాం 16వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు చక్కగా ఏ విధంగా ఈ విశ్వరూపుని కింద వాళ్ళందరూ కూడా ఆయన్ని ధ్యానం చేస్తారు. ఆ తర్వాత చిట్ట చివరికి ఆళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ విశ్వం వెనకాల ఒకతనున్నారు కంట్రోలర్. ఆయనే వాసుదేవుడు కదండీ! వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభః కదండీ! ఎన్నో జన్మల తర్వాత బహునాం జన్మనాం అంటే తనకి ఆ విషయం అర్థమవుతుంది. సో అది చెప్పుకున్నాం. సో 16, 17, 18, 19 శ్లోకాల్లో కొంచెంగా వివరించారు విశ్వతో ముఖం కాన్సెప్ట్. ఎందుకంటే మొత్తం 11 అధ్యాయం అంతా కూడా మళ్ళీ విశ్వరూప వర్ణన గురించి ఇంకా ఎలాబొరేట్ అవ్వబోతోంది. సో ఇప్పుడు మిడిల్ సెక్షన్ ఎవరు? పృథక్త్వేన కదండీ! వివిధ రూపాలని ఆరాధించేవారు, లేకపోతే వివిధ దేవీ దేవతారాధన ఆరాధించే వాళ్ళ గురించి ఇప్పుడు ఎక్కువ వివరాలు ఇస్తున్నాడు స్వామి. 20 శ్లోకం నుంచి 25 శ్లోకం వరకు కూడా వీళ్ళ గురించి వర్ణన వస్తుంది. సో ఇందులో ఫస్ట్ కేటగరీ త్రివేదులు. సో వాళ్ళ గురించి చెప్పడం జరిగింది ఈరోజు శ్లోకంలో కదండీ! సో ఏమన్నారు ఇక్కడ 3వ శ్లోకంలో త్రైవిద్య మాం సోమప పూత పాప. సో ఎవరైతే త్రైవిద్య అంటే 3 వేదాలు తెలిసిన వారు. మీకు గుర్తుండి ఉంటే నిన్న మన శుక్రవారం మాతాజీ చెప్పారు. 17వ శ్లోకంలో కూడా స్వామి చెప్పారు. ఋగ్ సామ యజుర్ ఏవచ. నేను ఈ యొక్క యజుర్వేద, సామవేద కదండీ! ఈ యొక్క ఋగ్వేద, సామవేద, యజుర్వేదాన్ని నేనే అని చెప్పాడాయన. ఏ విధంగా అయితే నేను ఓంకారాన్ని ఇవన్నీ చెప్పాడో ఋగ్, సామ, యజుర్వేదాన్ని నేనే. ఈ త్రివేదములు నేనే అని చెప్పి ఆయన స్వామి చెప్పాడు. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ అదే ఫ్లోలో చెప్తున్నాడు. త్రైవిద్య మాం సోమప పూత పాప యజ్ఞైర్విష్ట్వ స్వర్గతిం ప్రాప్తయంతే. సో త్రైవిద్య అంటే ఎవరైతే త్రివేదులు అంటాం. వాళ్ళేమంటారు? 3 వేదములు తెలుసుకుని ఉన్నవారు, అర్థం చేసుకుని ఉన్నవారు, వాటిలో చరమ లక్ష్యాన్ని అర్థం చేసుకున్నవారు కదండీ! సో ఒకప్పుడు ఎవరైతే ఈ 3 వేదాలు తెలుసుకున్న వాళ్ళని త్రివేది అనేవారు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇప్పుడు కొంతమందికి ఏమైపోయిందంటే అది సర్‌నేమ్ ఇంటి పేరు కింద కూడా మారిపోయింది. త్రివేదులు కదండీ! ద్వివేది ఉంటారు. ఈ 2 వేదాలు అర్థం చేసుకున్నవారు. చతుర్వేది 4 వేదాలు పారాయణ చేసిన వాళ్ళుంటారు. అర్థం చేసుకున్న వాళ్ళుంటారు. సో ఎస్పెషల్లీ త్రివేదని ఎవరిని పిలవాలంటే వాటి యొక్క ఏంటి అంతిమ లక్ష్యాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు అని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో నిజంగా వాళ్ళకి ఈ యొక్క వేదం యొక్క అంతిమ లక్ష్యం, పరమ ప్రయోజనం వాళ్ళకి అర్థమైతే వాళ్ళకి అర్థమవుతుంది. దేవాది దేవుడే కృష్ణ భగవానుడు ఆయన్ని శరణాగతి పొందటం, ఆయన్ని చేరటమే జీవుడి యొక్క చరమ లక్ష్యమని. సో వాళ్ళు ఆ విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు. సో మనకి భగవద్గీతలో కూడా చెప్పారు స్వామి 15వ అధ్యాయం 15వ శ్లోకంలో ఏమని చెప్పారు? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞాన మపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విదేవ చాహం. ఏమన్నాడు ఆయన? సర్వల హృదయాల్లో నేనుంటాను. ఒక వ్యక్తికి మరపు, స్మృతి అన్ని నేనే ఇస్తాను. అంతేకాకుండా ఏమన్నాడు ఆయన? వేదైశ్చ సర్వైర్ అహమేవ విద్యో. సమస్త వేదాల ద్వారా తెలియదగిన వాడని నేనే. అంటే ఎవరైనా కరెక్ట్‌గా అధ్యయనం చేస్తే ఆయన అర్థం చేసుకోగలరు. ఆయన్ని చేరాలని తెలుసుకోగలరు. ఇంకేమంటున్నాడు? మరి ఎవరిచ్చారు ఈ వేదాలు? వేదాంత కృత్ వేద విదేవ చాహం. వేదాలను ఇచ్చిన వాడిని నేనే. వేదాలను ఎరిగిన వాడిని నేనే. మొత్తం నాకు ఆ సారాంశం తెలిసిన వాడిని నేనే అని చెప్తున్నాడు స్వామి. కదండీ! సో మొత్తం కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే ఈ వేదాల యొక్క చరమ లక్ష్యం ఏం చెప్తోందది? ఆ శ్రీకృష్ణుని యొక్క పాద పద్మాలను చేరటం అని చెప్తోంది. కదండీ! సో ఈ వేదాలలో ఈ యొక్క విషయమే కాకుండా చాలా విషయాలు చెప్పబడతాయి. యాక్చువల్‌గా ఈ త్రివేది కాన్సెప్ట్ మనకి ఇంకొక విషయం ప్రకారం కూడా చెప్తారు ఆచార్యులు. ఏంటి? కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండ వివరాలన్నీ కూడా తెలియజేస్తుంది వేదం. ఈ యొక్క కర్మకాండ అంటే ఉన్నత లోకాలకు వెళ్ళటం కోసం చేసే యజ్ఞ యాగాదుల విషయాలు. కదండీ! ఉపాసన కాండ అంటే దేవీ దేవతలు అలాగే భగవంతుడు దేవాదేవుని యొక్క వర్షిప్ ఆరాధన ఎలా చేయాలి? జ్ఞానకాండ ఈ యొక్క మొత్తం జ్ఞానం భౌతిక ప్రపంచం గురించి, ఆధ్యాత్మిక ప్రపంచం గురించి కదండీ! భగవంతుడి గురించి, మన యొక్క స్థితి గురించి మొత్తం కూడా జ్ఞానకాండ. సో ఈ యొక్క కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండ ఇది కూడా వేదాలకు సంబంధించిన అద్భుతమైన జ్ఞానం. సరే అయితే ఎవరైతే ఈ యొక్క చరమ లక్ష్యం భగవంతుడు అని అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతో పాటు వేదాల్లో ఇంకా చాలా అద్భుతమైన విషయాలుంటాయి. చెప్తారు కదా! ఫ్లవరీ లాంగ్వేజ్. చాలా అద్భుతమైన పదాలతో వెరీ అట్రాక్టివ్‌గా ఉంటుంది. హ్మ్. సో ఎవరైతే గనక ఈ యొక్క చరమ లక్ష్యం భగవంతుడిని అర్థం చేసుకోలేదు. జన్మాద్యస్య యతః
శ్రీమద్ భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయం మొదటి శ్లోకం ఫస్ట్ లైన్ లోనే చెప్తున్నారు కదండి. జన్మాద్యస్యతః, ఎవరైతే సృష్టి స్థితి లయాలకు పరమ కారకుడు ఆయన వాసుదేవుడు యొక్క వసుదేవుని కుమారుడైన దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అని క్లియర్ గా చెప్పడం జరిగింది ఫస్ట్ లైన్ లోనే కదండి. ఈవెన్ బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు చక్కగా చెప్పారు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ప్రతిదానికి ఒక కారణం అనేది ఉంటుంది కదండి. మనం ఏం చేస్తున్నామా ఒక కారణం అనేది ఉంటుంది. బట్ అన్ని కారణాలకి మూల కారణుడు ఎవరంట? ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఎవరు చెప్పారు? స్వయంగా బ్రహ్మ గారు చెప్పారు బ్రహ్మ సంహితలో మొట్టమొదటి శ్లోకం. సో ఎవరైతే వేదాలన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఇంకా అర్థం కాలేదనుకోండి, ఆయన చేరటమే పరమ లక్ష్యమని కదండి. సో ఇంతకు ముందు వచ్చిన శ్లోకాల్లో కూడా చెప్పాడు, జీవుడి యొక్క పరమ లక్ష్యం నన్ను చేరటమే అని. అయినప్పటికీ కూడా అర్థం కాలేదనుకోండి, భగవద్గీతలో రకరకాలుగా చెప్తాడు ఆయన. నన్ను చేరటమే జీవుడి యొక్క పరమ లక్ష్యం. నేను తప్ప ఎవరు మోక్షాన్ని ఇవ్వలేరు అని చెప్పినప్పటికీ కూడా ఆ కన్క్లూషన్‌కి అందరూ రాలేరు. ఎందుకంటే వేదాస్‌లో సో మచ్ నాలెడ్జ్, చాలా జ్ఞానం అనేది ఉన్నది. ఇందాక చెప్పుకున్నాం గదా! ఒక పార్ట్ ఏంటి కర్మకాండీయం కూడా. సో ఈ కర్మకాండలో ఏం చెప్తారు? ఫ్లవరీ లాంగ్వేజ్, అద్భుతమైన పదజాలం ఉపయోగించబడుతుంది. ఓహ్! నీకిది కావాలా? ఇటువంటి సుఖం కావాలా? అయితే ఈ యజ్ఞం చెయ్. ఇటువంటిది కావాలా? ఈ యజ్ఞం చెయ్. నీకు ఉన్నతమైన ఆనందాన్ని, ఉన్నతమైన ఫెసిలిటీస్ కావాలా ఇంద్రియ భోగానికి? అయితే ఈ యజ్ఞం చెయ్ అని రకరకాల యజ్ఞాల గురించి వివరణ ఉంటుంది. బట్ ఏదైతే ఉన్నదో అది కూడా ఏంటి? ధర్మబద్ధంగా ఇంద్రియ భోగం చేయటం అనేది. కదండీ! సో, ఏదైతే ధర్మబద్ధంగా ఇంద్రియ భోగం చేయటం అనేది కూడా ఉంది. ఎందుకంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళు యజ్ఞాలు చేసి వాళ్ళకి అర్థమవుతుంది ఇది కాదు. నిజమైన ఆనందం అశాశ్వతంగా ఉంటుంది. నిజమైన ఆనందం పొందాలంటే ఆ వాసుదేవుడి శరణాగతిని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే డైరెక్ట్‌గా అందరూ భక్తి తీసుకోలేరు కాబట్టి మెనీ స్టెప్స్ అనేవి ఇవ్వబడ్డాయి. కదండీ! సో, ఎవరైతే కన్క్లూషన్‌కి రాలేపోయారు, కృష్ణుడు దేవాది దేవుడు, మన చరమ లక్ష్యం ఆయన్ని చేరాలని తెలియని వాళ్ళు, అక్కడికి వరకు రాని వారు, లేకపోతే వాళ్ళ జ్ఞానం పరిపూర్ణం చెందని వారు ఏమవుతారు? వివిధ కర్మకాండీయ భాగాలకి అట్రాక్ట్ అవుతారు. ఫ్లవరీ లాంగ్వేజ్. ఓహ్! యూ వాంట్ థిస్? కమ్ హియర్. ఇది చెయ్యి, ఈ యజ్ఞం చెయ్యి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ త్రివేదులు ఎవరైతే గనక వాళ్ళ యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని గనక గడిస్తే, వాళ్ళు చక్కగా భక్తియుత సేవ చేస్తారు స్వామికి. ఒకవేళ చేయలేకపోతే, అక్కడి వరకు రాలేకపోతే ఆ పాయింట్‌కి ఏం జరుగుతుంది? వాళ్ళు ఈ యొక్క వివిధ యజ్ఞములన్నీ చేస్తారు. అదే చెప్తున్నారు ఇక్కడ ఈయన భగవంతుడు ఏమని చెప్తున్నారు? సోమప యజ్ఞై సర్గతిం ప్రార్థయంతే. ఏం చేస్తారంటే వాళ్ళు స్వర్గానికి చేరడానికి ఈ సోమరస పానం కోసం వివిధ యజ్ఞాలు చేస్తారు. దేవీ దేవతలకి, ఇంద్రుడికి, చంద్రుడికి, ఇటువంటి దేవీ దేవతలందరికీ కూడా యజ్ఞయాగాదులు నిర్వర్తిస్తూ ఉంటారు. సో, ఏమవుతుంది వీళ్ళని ఆరాధన చేయటం రకరకాల కారణంగా ఏమవుతుంది? వాళ్ళు ఏమంటున్నారిక్కడ? దేవభోగాన్, దివ్యాన్ దివి దేవభోగాన్. ఏదైతే దేవతల లోకంలో, స్వర్గలోకంలో ఏదైతే దేవభోగాలు అనుభవిస్తారో అవన్నీ వీళ్ళు అనుభవిస్తారు. అంటే ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు ఉన్నత లోకాలు కదండీ! స్వర్గం, మహర్జన, తప, సత్యలోకం వరకు కూడా వెళ్ళవచ్చు. వాళ్ళు చేసిన యజ్ఞాల ప్రకారం. సో, ఈ యొక్క స్వర్గలోకంలో ఎంతో అద్భుతమైన ఇంకా ఇంద్రియ తృప్తికి సంబంధించిన ఫెసిలిటీస్ చాలా ఉంటాయి. ఇంకా అద్భుతమైన వాతావరణం అంతా ఉంటుంది. కదండీ! ప్రతి ఇంద్రియాన్ని ఇంకా ఎక్కువగా సంతృప్తి చేసుకోవచ్చు. అది కూడా ధర్మబద్ధంగా. కదండీ! అక్కడ నందన గార్డెన్స్ ఉంటాయి విహరించడానికి. ఎంతో అద్భుతమైన ప్రదేశం ఉంటుంది. కదండీ! ఆహ్, ఇవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ అక్కడేమంటే సోమరస పానం ఉంటుంది. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు కదా! సోమరస పానం చేయువారు. ఆళ్ళందరూ ఏం చేస్తున్నారు? పరోక్షంగా భగవంతుడిని ఆరాధన చేస్తున్నారు. అంటే ఈ వివిధ దేవీ దేవతల లోకానికి వెళ్లి ఉన్నత ఇంద్రియ భోగం కోసం చేసే యజ్ఞాలు కూడా ఇండైరెక్ట్‌గా దేవాది దేవుడిని అర్చించటమే. బట్ డైరెక్ట్‌గా వర్షిప్ చేయట్లేదు భగవంతుడిని భక్తి ద్వారా. బట్ ఎందుకంటే వివిధ దేవీ దేవతలు కూడా భగవంతుని యొక్క అంశాలు. ఏకల ఈశ్వరి కృష్ణ సభార్య భృత్య. చైతన్య చరితామృతలో ఆదిలీలలో ఏమని చెప్పబడింది? ఏకల ఈశ్వరి కృష్ణ. ఒకే ఒక ఈశ్వరుడు కృష్ణుడు. మిగతా వాళ్ళందరూ సభార భృత్య. ఆయన యొక్క భక్తులు లేదా సేవకులు. ఆయన యొక్క ఆధ్వర్యంలో వివిధ డిపార్ట్‌మెంట్స్ అందరిని హ్యాండిల్ చేస్తున్నవారు. సో, ఆయన శాంక్షన్ చేస్తే వీళ్ళు కూడా రకరకాల వరాలు ఇస్తూ ఉంటారు. డైరెక్ట్‌గా వాళ్ళు ఎటువంటి వరాలు ఇవ్వలేరు. కదండీ! సో, ఈ విధంగా వాళ్ళు ఇండైరెక్ట్‌గా భగవంతుడిని ఆరాధన చేస్తున్నారు. బట్ ఫలితాలు వాళ్ళ దగ్గర నుంచి పొందే ప్రయత్నం చేస్తున్నారు. బట్ వాళ్ళకి ఎవరు శాంక్షన్ చేస్తున్నారు? భగవంతుడు. సో, ఈ విధంగా జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే
ఏమవుతుంది ఈ యొక్క యజ్ఞ యాగాదులు చేయటం కారణంగా అంటే, ఈ రజో, తమో గుణ ఎఫెక్ట్స్ నుంచి వాళ్ళు శుద్ధీకరణ అవుతారు. ఎందుకంటే ఈ యొక్క యజ్ఞాలు ఇవన్నీ చేయటం కారణంగా. బట్ కానీ సత్వగుణం వరకు వస్తారంతే. సో, సత్వగుణం వరకు వచ్చినప్పుడు మనం భౌతిక ప్రపంచం నుంచి బయట వెళ్ళగలమా? లేదు. కేవలం ఉన్నత లోకాల వరకు వెళ్ళగలం అంతే. కేవలం ఉన్నత లోకాల వరకే మన సత్వగుణం తీసుకొని వెళ్తుంది. శుద్ధ సత్వం గుణాతీతం అయిపోయినప్పుడు అప్పుడు మనం ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ 14 లోకాలు విడిచిపెట్టి ఆ బ్రహ్మజ్యోతిని దాటి ఆధ్యాత్మిక ప్రపంచాల్లోకి మనం అడుగు పెట్టగలం. కదండీ! అది భగవంతుని యొక్క కరుణతో. అంతే కాకుండా డైరెక్ట్‌గా భగవంతుని వర్షిప్ చేయట్లేదు. భగవత్ ప్రసాదాన్ని మనం పొందట్లేదు. మనం ఏ విధంగా ముక్తిని పొందగలం? పొందలేం. సో, ఈ విధంగా ఏం చేస్తారు వాళ్ళు? సత్వగుణానికి అప్‌లిఫ్ట్ అవుతారు. ఆ తర్వాత ఉన్నత లోకానికి వెళ్తారు. అక్కడ దివ్య భోగాన్ దేవతలు అనుభవించే భోగాలన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ ఏమవుతారు అన్నది మనకి 21వ శ్లోకంలో చెప్పారు. కదండీ! 21వ శ్లోకంలో ఏమని చెప్పారు? తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం. విశాలం అంటే చాలా అద్భుతంగా, విస్తృతంగా అదంతా కూడా వాళ్ళు అనుభవించిన తర్వాత స్వర్గ సుఖాలన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంట? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ తిరిగి ఆళ్ళ పుణ్యం క్షీణించగానే మళ్ళీ భూలోకానికి తిరిగి వస్తారు. అంటే అక్కడ పర్మనెంట్‌గా వాళ్ళు ఉండనివ్వరు. సో, ఇప్పుడు వీళ్ళేదో అనుకుంటున్నారు. ఓకే. నేను కొన్ని యజ్ఞాలుంటాయి. మనం చెప్పుకున్నాం. జ్యోతిష్ఠోమ యజ్ఞం. సోమ యజ్ఞం అది. సో, అందులో మనం చెప్పుకున్న 16 మంది ప్రీస్ట్‌లుండాలి. అన్నీ కూడా 16 ఉంటాయి. ఆ సోమరస ఏమంటారు? పార్ట్స్. ఆ కుండలు కూడా 16 ఉంటాయి. డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో, విధంగా వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సోమరస పానం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో, చాలా మంది అడిగారు. ఆ సోమరస పానం గురించి లాస్ట్ టైమ్ కూడా సరే ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. కొంచెం చెప్పుకుందాం దాని గురించి కూడా. సో, ఈ సోమరస పానం అనేది ఒక లత నుంచి తయారు చేస్తారు. సోమలత. సో, అది కొన్ని కొన్ని అడవుల్లో అవి దొరుకుతాయి. అవి తెచ్చి ఇప్పుడు కూడా కొన్ని కొన్ని చోట్ల సోమ యజ్ఞాలు చేస్తున్నారు ఇంకా. రీసెంట్‌గా నేను విన్నాను. ఒకసారి హైదరాబాద్‌లో చేశారు. కదండీ! ఐ థింక్ 5 ఇయర్స్ క్రితం హైదరాబాద్‌లో కూడా ఒక చోట చేశారు సోమ యజ్ఞం. కదండీ! సో, ఇప్పటికి కొంతమంది ఇంకా చేస్తున్నారు అటువంటి యజ్ఞాలు. సో, అవి చేసిన తర్వాత ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత కూడా అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కొన్ని 100 కిలోమీటర్స్ ఏరియాలో అని కూడా కొన్ని అప్పుడు ఇన్వెస్టిగేషన్స్ వచ్చాయి. కదా! సో, యాక్చువల్‌గా ఈ సోమరస డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఆ లత నుంచి వాళ్ళు ఎక్స్‌ట్రాక్ట్ చేస్తారు రసాన్ని. సో, తర్వాత దాన్ని అక్కడ ఆఫర్ చేయటం జరుగుతుంది. మళ్ళీ వచ్చిన ప్రీస్ట్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. యజమాని ఎవరైతే ఉంటారో ఆయన కూడా తాగటం జరుగుతుంది. సో, మెయిన్ ఈ సోమయస యజ్ఞం ఎందుకు చేస్తారు? ఒకటి వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి కదండీ! వాళ్ళు క్వాలిఫైడ్ అవ్వడానికి. యాక్చువల్‌గా నార్మల్‌గా భౌతిక ప్రపంచంలో ఏదైనా మత్తు పదార్థం కదండీ! ఏదైనా మత్తు పదార్థం అనుకోండి. అదేం చేస్తుంది? వాళ్ళ యొక్క మామూలుగా మత్తు పదార్థాలు తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి? వాటికి బానిసలై ఆ దేహమంతా ఆరోగ్యం దెబ్బతింటుంది ఉంటారు మాతాజీ. ఏదైనా ఇంటాక్సికేషన్ తీసుకుంటే వాళ్ళు తమో గుణానికి పడిపోతారు. కదండీ! తమో గుణానికి పడిపోయినప్పుడు వాళ్ళేం చేస్తారు? కైండ్ ఆఫ్ పిచ్చితనం, మ్యాడ్‌నెస్ వస్తుంది. కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మ్యాడ్‌నెస్‌లో ఉంటారు వాళ్ళు. వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. ఏం మాట్లాడుతున్నారో తెలీదు. కదండీ! అప్పుడే చాలా చాలా పాపపు కార్యాలు చేసే బానిస అవకాశం అవుతారు ఉంది. మేడం. మాతాజీ బానిస అవుతారు. బానిస అవుతారు. ప్లస్ మానిస ఏమవుతుంది? మానవ జీవనము లక్షణాలన్నీ కోల్పోతారు. ఆ! సో, బానిస అవుతారు. ప్లస్ ఏమవుతుంది? దానివల్ల తమో గుణం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు పిచ్చిగా తయారవుతారు. ప్లస్ ఏమవుతుంది? పాపపు కార్యాలు నెలకొనే అవకాశం ఉన్నది. ఈ యొక్క సోమరసం కూడా కైండ్ ఆఫ్ బెవరేజే. లిక్విడ్ బెవరేజే. బట్ కానీ ఇది తీసుకోవటం కారణంగా వాళ్ళేమవుతారు? ప్యూరిఫై అవుతారంట. శుద్ధి అవుతుంది. వాళ్ళు సత్వగుణానికి చెప్పబడతారు. ఇట్స్ లైక్ దేవతలు కూడా అది తీసుకుంటూ ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ మన మత్తు పదార్థాల్లా కాదనమాట. బట్ అదేం చేస్తుంది వాళ్ళని సత్వగుణానికి వాళ్ళని అప్‌లిఫ్ట్ చేస్తుంది. కదండీ! కానీ ఇదేంటంటే ఇది ధర్మబద్ధమైన ఇంద్రియ భోగానికి సంబంధించిన ఎంజాయ్‌మెంట్ లాంటిదనమాట. కదండీ! ఏదైతే మామూలుగా భౌతిక ప్రపంచంలో మిగతా వాళ్ళందరూ తీసుకునే మత్తు పదార్థాలన్నీ ఏంటవి? అధర్మయుతంగా ఉంటాయి. ఇది ధర్మయుతంగా చేయబడుతుంది. అది కూడా చేసి ఎంతో నిష్టతో ఈ సోమరసాన్నప్పుడు తీసుకుంటారు. సో, ఒక్కసారి ఆ సోమరసం ఎక్స్‌ట్రాక్ట్ చేసిన తర్వాత మెనీ పీపుల్ ఆర్ సేయింగ్ లైక్ సమ్ పీపుల్ దే మిక్స్ విత్ పాలు లేకపోతే పెరుగుతో కలిపి తీసుకుంటారు. కొంతమంది ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్ కూడా దీన్ని వాడుతారు రకరకాల శారీరక అభివృద్ధుల్లో. బట్ ఇప్పుడు చాలా రేర్‌గా దొరుకుతుంది. ఒకప్పుడు బాగా దొరికేదంట ఈ సోమలత. రైట్? మాతాజీ సోమరస పానం ఇది చంద్రుడి నుంచి వస్తుంది అంటారు కాదా? ఇక్కడ కూడా దొరుకుతుంది ఆ సోమలత. ఓ ఓకే.
ఓకే. ఇక్కడ కూడా దొరుకుతుంది. బట్ వెరీ రేర్ అన్నమాట. అక్కడ చంద్రలోకంలో అయితే అది విరివిగా ఉంటుంది. రైట్. సో, ఇక్కడైతే ఆ సోమలతను తెచ్చుకొని చాలా ప్రాసెస్ ఉంటుందంట. సో, దాని ప్రాసెస్ ప్రకారం దాన్ని తయారు చేసి దాన్ని చేసి మళ్ళీ యజ్ఞం చేసి ఊరికేమి తాగేయకూడదు అలాగా. యజ్ఞం ఉంటుంది. యజ్ఞం సంపూర్ణం అయిన తర్వాత యజ్ఞ యజమానికి, అలాగే ఆ యొక్క ప్రీస్ట్‌లకి అదంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. రైట్. సో, ఇదన్నమాట సోమరసం. సో, దీన్ని తాగడానికి యాక్చువల్‌గా చంద్రలోకానికి వెళ్తారు. రైట్. చాలా మంది దానికోసం ఈ యజ్ఞం అనేది చేస్తారు. ఏం చెప్పుకున్నాం కదా! అగ్నిష్టోమం, జ్యోతిష్టోమం కదండీ! చాలా ఉంటాయి. సోమయజ్ఞాలు చాలా రకాలుంటాయి. అందులో కూడా స్టేజెస్ ఉంటాయి. దాని యొక్క హైరార్కీ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఇన్ని రోజులని, ఇంత కాలం యజ్ఞం చేయాలని కదండీ! దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అన్ని రోజులు వాళ్ళు కొన్ని కొన్ని నియమాలు పాటించాలి పద్ధతిగా. అప్పుడది సఫలమవుతుంది. సో, అది కూడా హెర్బ్స్ అన్ని చోట్ల ఉండవంట. చాలా కొన్ని కొన్ని చోట్ల అవి ఫైండ్ ఔట్ చేస్తున్నారు. దేర్ ఈస్ ఎ టీమ్ టు ఫైండ్ ఔట్ ఎక్కడ సోమలత ఫైండ్ అవుతుందని. సో, చాలా రేర్‌గా దొరుకుతుంది ఇప్పుడు. ఒకప్పుడు చాలా ఎక్కువ దొరికేదంట. రైట్. సో, దాన్ని అలా చేస్తారు. అది సోమరస పానం. సో, ఇదేమంటున్నారు, ఆ 2 కూడా అనుభవించడానికి ఈ త్రివేదములు ఎవరైతే గనక వాళ్ళేం చేస్తున్నారు, నియమానుసారం ఇంద్రియ భోగం ఇది. కదండీ! నియమానుసారం చేసే ఇంద్రియ భోగం. కానీ ఏం చేస్తుంది దీనివల్ల ఉన్నత లోకాలకైతే వెళ్తారు. కానీ అక్కడ పర్మనెంట్‌గా ఉండగలుగుతున్నారా? లేదు. ఏమవుతుందంట, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అంటే మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఎప్పుడైతే ఆళ్ళ పుణ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ తిరిగి వస్తున్నారు భూలోకానికి. ఇది ఒక డిసడ్వాంటేజ్. కదండీ! సో, ప్రభుపాద్ గారు ఇక్కడ చాలా అద్భుతంగా ఎగ్జాంపుల్ చెప్పారు. ఏదైతే ఫెర్రిస్ వీల్ రంగుల రాట్నం మన తిరునాళ్ళలో చూస్తాం కదా! రంగుల రాట్నం ఎలా ఉంటుంది? సర్కిల్‌లో ఉంటుంది. కదండీ! 10, 12 మెంబర్స్ కూర్చోవచ్చు. సో, ఒకసారి ఒక వ్యక్తి తిరుగుతున్నప్పుడు ఏమవుతాడు? ఒక వ్యక్తి పైకి వెళ్తాడు. ఇంకో వ్యక్తి కిందుంటాడు. మళ్ళీ ఏమవుతుంది కాసేపటికి కింద ఉన్న వ్యక్తి పైకి వెళ్తాడు. పైన ఉన్న కిందకొస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా ఒకళ్ళే హైట్‌లో ఉన్నట్లు, ఒకళ్ళే లోలో ఉన్నట్లు ఏమవుతుంది ఇది తిరుగుతూ ఉంటుంది. కిందకి, పైకి, కిందకి, పైకి. ఏ విధంగా అయితే ఈ రంగుల రాట్నం ఎక్కిన వ్యక్తి కిందకి, పైకి, కిందకి, పైకి తిరుగుతూ ఉంటాడో, ఒక స్థితిలో అయితే ఉండలేడు కదా! తిరుగుతూ ఉంటాడో, అదే విధంగా ఈ యొక్క ఉన్నత లోకాలకు వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? పుణ్యం ఒక్కసారి క్షీణించగానే మళ్ళీ తిరిగి ఈ మధ్య లోకానికి రావాల్సి వస్తుంది. సరే అయితే ఉన్నతమైన ఫెసిలిటీస్ అయితే అక్కడ ఉంటాయి. అక్కడ ఎంత ఉంటుంది? ఒక సంవత్సర కాలం అక్కడ ఒక రోజు కదండీ! మన 6 నెలలు వాళ్ళకి పగలు సమయం. కదా! సో, ఇంకొక 6 నెలలు మన 6 నెలలు వాళ్ళకి రాత్రి సమయం. సో, ఇంత అద్భుతమైన లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. అంతే కాకుండా ఎంతో అద్భుతమైన ఇంద్రియ తృప్తి అనుభవించడానికి సరిపడే శరీరం లభిస్తుంది. కదండీ! సో, అందం, ఐశ్వర్యం అన్ని కూడా ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా ఉన్నతంగా జీవిస్తారు. ఇప్పుడు చాలా మంది అమెరికా ఎందుకెళ్ళాలనుకుంటున్నారు? ఐశ్వర్యం, డబ్బు లగ్జరీ లైఫ్ సంపాదించడానికి. కోసం అని. లగ్జరీ లైఫ్. ఇంకా సకల భోగాలు అనుభవించడానికి మేడం. ఎందుకంటే అక్కడ భోగాలనుభవించడానికి. గోలోక ధామ్ లాగా ఉంటదన్నమాట. నేచర్ పొరపాటున అంతా. కూడా అలా అనకండి. పొరపాటున కూడా అలా అనకండి. ఓకే. అది కాదు మేడం. అన్ని ఉంటాయి వసతులు ఓకే. కాబట్టి. ఇంకా? ఇంకా? ఓకే. జాయ్. సో, ఉన్నతమైన ఫెసిలిటీస్ కోసమే మనం వెతుకుతూ ఉంటాం. జీవుడెవరు? ఆనందమయో భాష్యాత్. ఎప్పుడు ఆనందం కోసం వెతుక్కుంటూ ఉంటాడు. ఎందుకు కష్టపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా? 24 గంటలు ఎందుకు కష్టపడుతున్నారు? ఆ! కొంతమంది 2 జాబులు చేస్తూ ఉంటారు. 3 జాబులు చేస్తూ ఉంటారు. 5 డేస్ ఒక జాబు, వీకెండ్ ఇంకొక జాబు. ఎందుకు చేస్తున్నారు? ఆనందం కోసం. కదండీ! ఆనందం ఇంకా ఎక్కడైనా దొరుకుతుంది అంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు వాళ్ళ పిల్లల్ని అమెరికాలో సెటిల్ అవ్వాలి, ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలి మా అబ్బాయి. ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ లేకపోతే ఎవరు పంపించాలని ఆలోచించరు కదా! కదండీ! సో, ప్రతి ఒక్కళ్ళు ఏంటి ఇంద్రియ తృప్తి కోసం ఆలోచిస్తున్నారు. ఇక్కడిక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడే ఓకే. అక్కడెక్కడ ఉంటాంరా అక్కడ అసలు కనీసం నెట్ కూడా రావట్లేదు. మనం షిఫ్ట్ అయిపోదాం. కదండీ! అన్ని షిఫ్ట్ అయిపోతున్నారు ఇప్పుడు అలాగే. నెట్ లేదనో, లేకపోతే అక్కడ ఏదో అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ లేకపోతే బాత్రూమ్స్‌లో అన్ని కనెక్టివిటీ ట్యాప్స్ ఉండట్లేదనో ఏం చేస్తున్నారు? అందరూ వలస వచ్చేస్తున్నారు. ఎందుకంటే అందరికి కూడా ఇంకా ఇంద్రియ తృప్తి సుఖంగా దొరకాలి. కదండీ! సో, ఎక్కడైతే పవర్ లేనప్పుడు కూడా ఇదివరకు పవర్ లేకపోయినా మా సొంత గ్రామం అని ఉండేవారు. ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. ఎందుకని? ఆనందం కావాలి. ఇంకా ఇంద్రియ తృప్తి కావాలి. స్విచ్ ఆన్ చేస్తే లైట్ స్విచ్ ఆన్ చేస్తే వేడిగా ఉన్న ప్రదేశం చల్లగా అయిపోతుంది. చల్లగా ఉన్నది వేడిగా కావాలంటే చేసుకోగలుగుతున్నాను. సో, నేనెందుకు అక్కడికి వెళ్ళకూడదు? సో, దానికోసం ప్రయత్నిస్తున్నారు. సో, ఆనందమయో భాష జీవుడు ఆనందం కోసం వెతికే ఈ యొక్క ప్రయత్నంలో
ఈ యొక్క స్వర్గానికి కూడా వెళ్ళాలని చాలా మంది ఎయిమ్ పెట్టుకుంటారు. మనం అడగొచ్చు. అదేంటండి పుణ్యం క్షీణించగానే వచ్చే లోకానికి ఎందుకండి ఎయిమ్ పెట్టుకుంటున్నారు అంటే, దానికోసం ఎయిమ్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఎంజాయింగ్ మెంటాలిటీ అనేది ఉంటుంది జీవుడికి. ఆ మెంటాలిటీ ఉండటం కారణంగానే ఇక్కడికొచ్చాం. 2 విషయాల కారణంగా జీవుడు భౌతిక ప్రపంచంలో పెట్టబడ్డాడు. ఒకటేంటి? ఇచ్చ. ఈ భౌతిక ప్రకృతి యొక్క ఫెసిలిటీస్ అన్నీ భోగించాలన్న ఇచ్చ. రెండవదేంటి? భగవంతుడి కామం, పట్ల ద్వేషం. ద్వేషం. ఈ రెండిటి కారణంగా మనం ఇక్కడ పెట్టబడ్డాం. రైట్? సో, ఇక్కడ పెట్టబడినప్పుడు ఎప్పుడైతే ఈ ఇంద్రియ తృప్తికి ఇంకా కావాల్సినట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం అనుకోండి, ఆల్రెడీ జ్వరం వచ్చింది. కానీ జ్వరం పెరగడానికి కావాల్సిన ఆహారం తింటున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆల్రెడీ భోగ ప్రవృత్తి కారణంగానే మన నిజమైన ఇల్లు విడిచిపెట్టి భౌతిక ప్రపంచంలో ఉండాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత కూడా నేను భోగ ప్రవృత్తికి సంబంధించిన విషయాలే చేస్తాను అంటే ఏమవుతుంది? మనకున్న ఈ భవరోగం ఎక్స్‌టెండ్ అవుతుంది. రోగం పెరుగుతుంది. తీవ్రత పెరుగుతుంది తప్ప అంటే మళ్ళీ ఆరోగ్యకర స్థితికి రావడానికి కావాల్సిన డ్యూరేషన్ పెరుగుతుంది. తగ్గదు. సో, ఇప్పుడు నాకు గొంతే పట్టేసిందనుకోండి యాంటీబయాటిక్ యేసుకుంటా. నార్మల్‌గా డాక్టర్ చెప్పినట్టు చక్కగా పాటిస్తే 5 రోజుల్లో తగ్గుతుంది. లేదు ఒకసారి యాంటీబయాటిక్ యేసుకుంటూ మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఐస్ క్రీమ్ ప్యారలల్‌గా తింటూ ఉన్నాననుకోండి. ఇట్ ఎక్స్‌టెండ్స్ అన్నమాట. ఆ రోగాన్ని అనుభవించాల్సిన పీరియడ్ అనేది ఎక్స్‌టెండ్ అవుతూ ఉంటుంది. మేబీ 10 డేస్ సైలెంట్‌గా ఉంటుంది. మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఎళ్ళాలి. కదండీ! ఈ విధంగా ఏం చేస్తున్నా? నా రోగగ్రస్త స్థితిని ఎక్స్‌టెండ్ చేసుకుంటున్నా. అటువంటిదే ఇది కూడా. ఈ ఉన్నత లోకాలకు వెళ్తే ఆనందం లేదా? డెఫినిట్‌గా ఆనందం ఉంది. ఉంది కాబట్టి అందరూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కదండీ! అక్కడ ముసలితనం వెంటనే రాదు. జస్ట్ ముందే ముసలితనం వస్తుంది. అక్కడ వ్యాధులనేవి ఎక్కువ ఉండవు. కదండీ! సో, శరీరం ఇంకా ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడుతుంది. హ్మ్. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఏమవుతుందంట, అక్కడ మనం ఏదైతే పుణ్యం చేసుకొని వెళ్ళాం. సో, ఇప్పుడు ఏదైతే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఒకటి చేసుకొని వెళ్ళానో, సో, ఇప్పుడు ఏదైనా హోటల్‌కి వెళ్ళాం. మనకొక ₹5000 మన పాకెట్‌లో పెట్టుకొని వెళ్ళాం. రోజుకి ఒక ₹1000 అని చెప్పాడనుకోండి, 5 రోజుల వరకు నేను కట్టగలను. 5 రోజుల వరకు వచ్చి ఆ ప్యూన్ మనకేం చేస్తాడు? సలాం సలాం అంటాడు. నమస్కారాలు పెడతాడు. ఐదో రోజు ఈవినింగ్ ఒక మెసేజ్ వస్తుంది. రీచార్జ్ యువర్ వాలెట్. ఆ! మీరైతే మాకు పెట్టారిక్కడ ₹5000 అమౌంట్ పెట్టారు. అమౌంట్ అయిపోబోతోంది. మీరు రీచార్జ్ చేసుకుంటే మీ స్టే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ మనం రీచార్జ్ చేయలేదనుకోండి ఏం చేస్తాడు? హ్మ్. బయటికి బయటికి పంపించేస్తారు. పొమ్మంటాడు మాతాజీ. బయటికెళ్ళిపోమంటే అప్పటి వరకు వంగి వంగి మై డియర్ సార్, మై డియర్ మేడమ్ వాట్ డూ యూ వాంట్ అని అడుగు వాడేమంటాడు? బయటికెళ్ళిపొమ్మా అంటాడంతే. నమస్కారం లేదు ఏం లేదు. మన పరిస్థితి అంతే. ఒక్కసారి పుణ్యం క్షీణించగానే అక్కడి నుంచి పంపించేస్తారు మనని. అక్కడ ఉండే అవకాశమే లేదు. కదండీ! అక్కడుండే అవకాశమే లేదు. రైట్. సో, దీని గురించి అద్భుతమైన ఒక స్టోరీ చెప్తారు మహారాజ్. ఒకసారి ఒక వ్యక్తి ఆహ్, చాలా ఫ్లవర్స్ అన్నీ కూడా కోస్తూ ఉంటాడు. సో, కోస్తూ ఉంటాడు. ఏమవుతుంది ఎప్పుడు కూడా తన యొక్క ఆనందం కోసమే ఆ ఫ్లవర్స్ అన్నిటిని వినియోగించుకుంటూ ఉంటాడు. సో, ఒక్కసారి బై చాన్స్ అలా ఫ్లవర్స్ అన్నీ కోసుకొని వెళ్తూ ఉంటే ఒక పువ్వు ఎగిరి అక్కడున్న పడిపోతాడు. యాక్చువల్‌గా రాయి తగిలి పడిపోయినప్పుడు తన చేతుల నుంచి ఒక పువ్వెళ్ళి అక్కడ ఒక విష్ణుమూర్తి పటమో ఏదో ఉంటుంది. ఆయనకి మీద పడుతుందనమాట. బై చాన్స్ అనుకోకుండా పడుతుంది. అంతే. సో, అక్కడి వరకు ఎళ్లి ఇది నా ఫ్లవర్ అని తీసేసుకోబోయి అనుకున్నాడంట. ఓకే. సర్లే భగవంతుడి దగ్గర పడింది భగవంతుడికి వదిలేద్దాం అని వదిలేసాడంతే. అదయిపోయింది. ఈ అజ్ఞాత సుకృతి కారణంగా ఎప్పుడైతే మళ్ళీ మిగతాయన్నీ పాపపు కార్యాలే చేశాడు లైఫ్‌లో. సో, యమధర్మరాజు దగ్గరికెళ్ళిన తర్వాత, నీకు ఒక్క రోజైతే ఇంద్రలోకంలో ఉండే అవకాశం ఉన్నది. మిగతాది అనంతమైన యమలోకంలో ఎన్నో కష్టాలు పడాలి. ఒక ఛాన్స్ ఇస్తున్నా. నీవేది కోరుకుంటావు ఫస్టు? అందరికి అడగరండి. బట్ ఆ వ్యక్తికి అడిగారు. సో, ఏమవుతుంది సరే అంటే, సరే అయితే ఒక్కరోజు అసలు ఇంద్రలోకం ఎలా ఉందో చూసొచ్చేస్తాను. ఆల్రెడీ ఇంద్రియ భోగాలు ఎనకాల పట్టం కారణంగానే గదా! మిమ్మల్ని చూడాల్సొచ్చింది ఈ రోజున. సరే ఒకసారి పంపించండి ఎళ్ళొచ్చేస్తా. సరే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అందరూ గూడా చూస్తూ ఉంటారనమాట. సో, ఈ వ్యక్తి అక్కడికి కూడా వెళ్లి నందన గార్డెన్ అంతా విహరిస్తూ ఉంటాడు. తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటాడు. ఆ! ఫ్లవర్స్ అన్నీ కోస్తూ ఉంటాడు. తన ఇష్టం వచ్చినట్టు తను ఎలాగైతే ఇక్కడ ఇందిరాభోగం వెనకాల ఉందో అదే ప్రవర్తన కంటిన్యూ అవుతుంది కదా! అలాగే సో, వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు. ఇంద్రుని యొక్క సేవకులందరూ అనుకుంటూ ఉంటారు. ఉండనే ఉండనే ఎంతసేపు ఉంటాడు? ఒక్క రోజే కదా! తర్వాత వాడిని బయటికి పంపించేస్తాం. ఈ మాట ఇన్నాడు.
ఏంటి నేను ఇక్కడ ఉండనా పర్మనెంట్‌గా? ఒక్కరోజే కదా మర్చిపోయిన ఆ విషయం. సరే అయితే వాళ్ళని అడుగుతాడు అక్కడ ఒక ఫ్రెండ్‌ని చేసుకొని అడుగుతాడు. అసలు నేను ఈ ఒక్కరోజు ఇక్కడ ఉంటాకి నేను చేసిందేంటి చెప్తారా కొంచెం అంటే, "నువ్వు తెలియకుండా ఒక పువ్వు విష్ణువుకి సమర్పించావా? సో దానికి కారణంగా ఇక్కడికొచ్చావు." అంటే అవునా? సరే అయితే ఇక అంతే. ఇక అప్పటి నుంచి పారిపోతాడు. అక్కడి నుంచి వెళ్లి నందన గార్డెన్ అంతా తిరుగుతూ ఉంటాడు. ఒక్కొక్క పువ్వు కొయ్యటం, చక్కగా మానసికంగా భగవంతునికి సమర్పిస్తాడు. ఓం విష్ణువే నమః, ఓం నారాయణాయ నమః సమర్పిస్తూనే ఉంటాడు. సో, వన్ డే ఎండింగ్ అయిపోతుంది. వాళ్ళు అనుకుంటారు ఈయన్ని పంపించేయాలి. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. గార్డెన్ అంతా చిందరవందర చేసేస్తున్నాడు. సో, తీరా చూస్తే అప్పుడు మళ్ళీ చెప్తారు. నో, నో, యూ ఆర్ క్వాలిఫైడ్ టు గో టు స్పిరిచ్యువల్ వరల్డ్. ఆధ్యాత్మిక ప్రపంచానికి యూ గాట్ క్వాలిఫికేషన్. ఎందుకంటే అంత గడించాడక్కడ. ఎందుకంటే తను రియలైజ్ అయ్యాడు. యెస్. ఇక్కడ కాదు నా పర్మనెంట్ ప్లేస్. ఎక్కడికెళ్తే నన్ను తొయకుండా ఉంటారు. ఒక్క చిన్న ఫ్లవర్ ఏస్తేనే స్వామి నన్ను ఇంత కరుణించాడే, ఇంత కాపాడాడు. నన్ను ఇక మొత్తం నిజంగా నేను శరణాగతి పొందితే నా స్వామి ఏం చేస్తాడు కదండీ! అంత శరణాగతి పొందగలిగాడు. అది వెరీ రేర్ కేస్. మెనీ పీపుల్ ఏం చేస్తారు అక్కడికెళ్ళిన తర్వాత ఈ దేవభోగాన్ ఆ ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తి అయిపోయి అన్ని విషయాలు మర్చిపోతారు. రైట్? ఎందుకంటే ప్రతి ఒక్క ప్లేస్‌లో కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళే అవకాశం అన్ని చోట్ల ఉంటది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే సరౌండింగ్ సహకరించినప్పుడు వాడు చేసే అవకాశం వాడికి ఉండదు. కదండీ! సో, ఈ వ్యక్తి ఉపయోగించుకున్నాడు. అలాగే ఇప్పుడు మనం కూడా అవకాశం వస్తుందో లేదో తెలీదు. కానీ ఈ యొక్క దేహం ఇంకా ఉన్నది. సో, దీన్ని వినియోగించుకోవాలి మనం. లేకపోతే ఏమవుతుంది నేను ఉన్నత లోకాలకే వెళ్తానంటే ఈ యొక్క డిసడ్వాంటేజ్ అంటే మళ్ళీ తిరిగి రావాలి. కదండీ! ఆ వర్ష రూపంలో మళ్ళీ తిరిగి వస్తాం. మళ్ళీ గ్రైండ్స్‌లోకి ఎంటర్ అవుతారు. మళ్ళీ పురుషుల యొక్క వీర్య కణాల్లోకి ఎంటర్ అవుతారు. మళ్ళీ ఒక తల్లి గర్భంలోకి పెట్టబడతారు. మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఈ సైకిల్. సో, అకార్డింగ్ టు మన కర్మ ఇంకా ఏదైతే మిగిలి ఉన్నదో దాని తగ్గ తల్లి గర్భంలోకి మనం వెళ్ళటం అనేది జరుగుతుంది. కదండీ! ఈ విధంగా ఏమవుతాడు వాడు? ఏమని చెప్తున్నారిక్కడ? గతాగతం కామ కాభాలవంతే. తిరిగి ఏం చేస్తూ ఉంటాడు? గతాగతం ఈ జన్మ మృత్యువులున్న ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే తిరుగుతూ ఉంటాడు. ఏ విధంగా అయితే ఫెర్రిస్ వీల్ పైకి కిందకి తిరుగుతుందో, ఒకసారి ఉన్నత లోకాలకు వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఎళ్తూ ఉంటాడు. ఒకవేళ ఇక్కడ అతి దారుణమైన కర్మలు చేస్తే మళ్ళీ అధః లోకాలకి పడిపోయే అవకాశం ఉన్నది. సో, ఈ విధంగా కంటిన్యూయస్‌గా తిరుగుతూనే ఉంటాడు. కానీ ఈ యొక్క అద్భుతమైన మానవ జన్మ వచ్చినప్పుడు మనమేం చేయాలి? ఈ వేదాల యొక్క చరమ జ్ఞానం ఏంటి అని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనకంత తెలివి లేకపోతే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఈ తత్వాన్ని అర్థం చేసుకున్న గురువుని ఆశ్రయించి పరిప్రశ్న చేసి కదండీ! ఆయనకి వినయపూర్వకంగా ఎన్నో సేవలు చేసి, తెలుసుకొని ఏం చేయాలి? నా కర్తవ్యం ఏమిటి? నాకైతే అర్థం కావట్లేదు ఈ జ్ఞానం. మీరు చెప్పండి అని ఆయన ముఖత తెలుసుకొని, మనం చేయాల్సిన విధి నియమాలు తెలుసుకొని పాటించగలిగితే, జీవుడి యొక్క ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నతమైన పరిపూర్ణత వాడు సాధించగలుగుతాడు. ఇక్కడ ప్రభుపాద గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఎవరైతే గనక ఈ యొక్క త్రివేదులు నిజంగా అంతిమ లక్ష్యాన్ని తెలుసుకున్న వాళ్ళైతే ఏం చేస్తారంట? ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క చరణ కమలాలకు, పాద పద్మాలకు శరణు పొంది భక్తియుత సేవలో నెలకొంటారంట. కదండీ! సో, భక్తియుత సేవ ఎక్కడితో స్టార్ట్ అవుతుంది? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. సో, ఈ విధంగా నామ సంకీర్తన చేస్తూ, ఆ అనర్థ నివృత్తి అంతా కల్మషాలన్నిటిని తీసివేస్తూ మన చైతన్యం నుంచి శుద్ధ చైతన్యంలో నెలకొని, ఈ భగవత్ విజ్ఞానాన్ని గడించటం ద్వారా, గురుముఖత గడించటం ద్వారా ఏమవుతుంది? చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది జీవితంలో. కదండీ! ఈ భగవద్ విజ్ఞానం తెలుసుకోవాలి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. కనీసం ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి ఎంక్వైరీ చేయాలి. నేను ఎవరు? ఎక్కడి నుంచి రాబడ్డాను? ఎక్కడికి వెళితే నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాను? ఎందుకంటే నేను ఒక మినిట్‌లో ఉండి, ఇంకో మినిట్‌లో ఉండకూడని ఆనందం నాకొద్దు. ఈ నిమిషం ఆనందంగా ఉంటాను. నెక్స్ట్ మినిట్ ఆనందంగా ఉంటానో, లేనో తెలియని ప్రదేశంలో నేను ఉండాలనుకోవట్లేదు. ఎక్కడైతే నిజమైన శాశ్వతమైన ఆనందం ఉంటుందో, ఎక్కడైతే నా దేహాన్ని ఎప్పటికి తీసేసుకోరో ఎనక్కి కదండీ! ఎక్కడైతే నా యొక్క దేహం నిజంగా సచ్చిత్ ఆనందమయంగా ఉంటుందో, ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదో, ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. కదండీ! తెలుసుకొని పాటిస్తే గనక ఏమవుతుంది వాడి జీవితం సార్థకమవుతుంది. లేకపోతే ఏమంటున్నారు? శ్రమ ఏవ హి కేవలం. కేవలం మన శ్రమంతా వృథా.
ఎందుకంటే యజ్ఞయాగాదులేమంత సునాయాసంగా జరుగుతాయా? దానికి కూడా ఎంతో ఎఫర్ట్ పెట్టాలి కదండీ! అందులో ఒక 10% అయినా మనం శ్రద్ధగా భక్తితో సేవ చేస్తే స్వామి ఏమన్నాడు? స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పంగా చేసిన ఈ మార్గంలో ముందుకు వెళ్ళినా అతి గొప్ప భయంకరమైన ఆపత్తుల నుంచి కాపాడుతానయ్యా అని స్వామి గ్యారంటీ ఇస్తున్నాడు. కదండీ! సో, ఇంకా ఏం కావాలి? మనకి స్వామి మీద నమ్మకం ఉంటే సరిపోతుంది. సరే అయితే ఈ యొక్క ఎలా ఉంటుంది? ఈ యొక్క ఉన్నత లోకాలకు వెళ్ళటం. మనం వీసా తీసుకున్నామనుకోండి, అమెరికా వెళ్తాము. సరే వెళ్ళిన తర్వాత 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో తీసుకుంటాం. ఎక్స్‌పైర్ అయిపోతే ఏమన్నా ఉండనిస్తారా అక్కడ? హ్మ్. లేదు మాతాజీ. కదండీ! ఉండనివ్వరు ఉండనివ్వరు. మాతాజీ. ఉండనివ్వరు, పంపించేస్తారు. అంటే ఇప్పుడు వీసా ఈజీగా వచ్చేస్తుందా? ప్రతి ఒక్కళ్ళకి వీసా తీసుకోండి, ఎళ్ళండి అని పంపిస్తారా? దానికొక క్వాలిఫికేషన్, దాన్ని సంపాదించడానికి చాలా కష్టపడాలి. భౌతిక ప్రపంచంలో నువ్వు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికే ఎంతో సంపాదిస్తే గాని ఒక అర్హత, అది ధన రూపేణా, లేకపోతే విద్య రూపేణా ఒక అర్హత సంపాదించగలిగితే అక్కడికి వెళ్ళగలుగుతున్నాం. అక్కడికెళ్ళిన తర్వాత ఇంత కాలానికనే పరిమితం చేస్తారు కదండీ! అదయిపోయిన తర్వాత వీసా ఎక్స్‌పైర్ అయిపోతే మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ చేయించుకోకపోయినా అక్కడే ఉండనివ్వండి. 5 ఏళ్ళు ఉన్నాం కదా! మీ వాళ్ళం అయిపోయాం అంటే ఊరుకోరు. ఎళ్ళిపో అంటారు. పంపించేస్తారు. కదండీ! ఇది కూడా అంతే. ఇది కూడా అంతే. కదండీ! దేవతల లోకాలకు వెళ్తాం. అక్కడ జన్మించినంత మాత్రాన, దేవతా లోకాల్లో జన్మించినంత మాత్రాన, మనం అక్కడే శాశ్వతంగా ఉంటామని ఏమీ లేదన్నమాట. ఏమవుతుంది? ఆ పుణ్యం అయిపోయిన వెంటనే ఎంత సాదరంగా అయితే తీసుకెళ్లారో, అంతే సాదరంగా మళ్ళీ మనల్ని పంపించేస్తారు. కదండీ! సో, కాబట్టి తెలివైన వాడు ఏం చేస్తాడో, భక్తియుత సేవ చక్కగా చేస్తాడు. ఎందుకంటే, తెలివైన వాడు మధ్యలో ఇంద్రలోకంలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, లేకపోతే తపలోకంలో రెస్ట్ తీసుకోవాలి అని ఎవరు అనుకోరు. తెలివైన వాడు కేవలం ఎక్కడికి వెళ్ళే వరకు ఆ! రెస్ట్ తీసుకోకుండా ఉంటాడు. ఆ గోలోక బృందావనం. నేను నా యొక్క ఆ! ఈ యొక్క మానవ జన్మను ఉపయోగించుకోవాలి. సో, దీని యొక్క చర్మ లక్ష్యాన్ని పొందాలి. ఆ గోలోక బృందావనం వెళ్ళిన తర్వాతే నేను నిజంగా రెస్ట్ తీసుకునే ప్రదేశం. ఎందుకంటే, జీవుడికి అదే నిజ స్థానం. కదండీ! సో, ఎక్కడైతే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళనంత వరకు కూడా ఇది మన అద్దె ఇల్లు. ఎక్కడైనా సొంత ఇంటిలో ఉన్న సౌఖ్యం అద్దె ఇంటిలో ఉండదు. ఎప్పుడు యజమాని ఎళ్ళిపోమంటే అప్పుడు ఎళ్ళిపోవాలి. కదండీ! సొంత ఇంట్లో అన్నీ చెల్లుతాయి. కదండీ! మనం బయట ఎంతో తిరుగుతూ ఉంటాం. కదండీ! ఏదైనా విహారానికి వెళ్ళినప్పుడు ఎంతో తిరుగుతాం. కానీ ఎంత ఆహారం తీసుకున్నా మనసుకి బావుంటుందా? హ్మ్. ఏవండి? లేదు మాతాజీ. అది బాగోదు శాశ్వతమేం మాతాజీ. కాదు కదా! కాసేపు ఆనందంగా ఉంటుంది గానీ, తిరిగి మన యథాస్థాతం పొద్దున్నే మన ఇంటికొస్తేనే ఆనందంగా ఉంటుంది. ఒక వారం, 10 రోజులు బావుంటుంది. బయట ఫుడ్డు, బయట వాతావరణం, బయట మనుషులు. బట్ ఆ 10 రోజుల తర్వాత ఏమంటాం? ఇంటికెళ్ళిపోదామండి. కదండీ! ఇంటికొచ్చి ఏమి వండుకోకపోయినా ఆ చిన్న పెరుగన్నం తిన్నా, వావ్! చాలా బావుంది. ఎంత ప్రశాంతంగా ఉంది. నేను ఇన్ని అవును రోజులు మిస్ మాతాజీ. అయిపోయాను దీన్ని అనిపిస్తుంది. ఇదే పరిస్థితి. ఈ 14 లోకాల్లో మనం ఎక్కడికి తిరిగినా ఆనందం అనేది లభించవచ్చు. బట్ అది మనం కోరుకునే ఆనందం అయితే కాదు. మన ఇంటికి మన సొంత ఇల్లైన ఆధ్యాత్మిక ప్రపంచంలో మన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు ఆ నిజమైన ఆనందం దొరుకుతుంది. మిగతా చోటికి చుట్టాలింటికి, పట్టాలింటికి వెళ్తే ఎన్ని రోజులుంటాం? ఉండం కదా! మళ్ళీ తిరిగి రావాల్సిందే. స్టే ఎవరు ఉంచుకోరు మనని. కానీ ఏదైతే మన ఇల్లు, మన సొంత ఇల్లుకెళ్తే ఎవరు మనని పంపించరు. స్వామి అదే చెప్పాడు భగవద్గీత 8వ అధ్యాయంలో కూడా అదే చెప్పాడు. "ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తిన అర్జున." కదండీ! మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అత్యున్నత లోకమైన బ్రహ్మలోకం మొదలుకొని అధమలోకం వరకు కూడా అన్నీ కూడా దుఃఖపూరిత ప్రదేశములే. దుఃఖపూరిత ప్రదేశములంటే ఈ నిజమైన సమస్యలతో కూడి ఉంటాయి. ఏంటి నిజమైన సమస్య? జన్మ, మృత్యు, జన్మ జర, మృత్యు వ్యాధి. జరాలు. సో, వీటితో కూడి ఉంటాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి. కానీ ఏమంటున్నాడు స్వామి? మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఓ కౌంతేయ, ఓ కుంతి కుమార, ఎవరైతే నా లోకానికి మాముపేత్యతు కౌంతేయ నా లోకానికి వచ్చిన వారు తిరిగి జన్మను పొందాల్సిన అవసరం లేదు. కదండీ! సో, ఈ విషయం తెలుసుకుని తెలివైన వాడు ఈ పనిలో నెలకొని ఉంటాడు. చైతన్య మహాప్రభు గురించి చెప్పినప్పుడు కూడా భాగవతంలో ఏమని చెప్తుంది? కృష్ణవర్ణం ద్విషా కృష్ణం సంగు పంగస్య పార్షదం. కదండీ!
కృష్ణుడే. బట్ గౌరవ వర్ణంలో వచ్చాడు ఆయన. ఏం చేశాడు? ఆయన పార్షదులతో వచ్చాడు. ఏం చేశాడు? నామ సంకీర్తన అనే ఆయుధాన్ని ఇచ్చాడు. ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? సుమేధసః. చాలా తెలివైన వారు మాత్రమే దీన్ని అంగీకరించి దీన్ని ముందుకు వెళ్తారు. సో, కేవలం నామ సంకీర్తన ద్వారా మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఆనందంగా ఉండటమే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా వెళ్ళగలం. కదండీ! అంత పొటెన్సీ ఉన్నది. మనకి శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది. 12వ స్కందం 3వ అధ్యాయం 51వ శ్లోకంలో కలేర్దోష నిదే రాజన్ హస్తియేకో మహాన్ గుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగం పరం వ్రజేత్. కలేర్దోష నిదే రాజన్. కలియుగం డెఫినెట్‌గా దోషాలకి నిధి లాంటిది. ఎన్నెన్నో దోషాలుంటాయి. కదండీ! ఏంటి దోషాలున్నాయి? ఏమైనా ఉన్నాయా? మీకేం కనిపించట్లేదా? అరిషడ్ అన్ని ఏమున్నాయి? దోషాలే మాతాజీ. అన్ని ఏమున్నాయి దోషాలు? సమస్తం అరిషడ్ వర్గాలు ఉన్నాయి మాతాజీ. కామ 4 క్రోధ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించమంటే వాళ్ళు ప్రాణం ఇచ్చినంతగా ఫీల్ అయిపోతున్నారు ఇప్పుడు. కదండీ! Yes, అయ్యా మాతాజీ. పాటించండి అయ్యా, మాంసభక్షణ మారండి, మత్తు పదార్థాలు మారండి, టీ, కాఫీ మానమంటే వాళ్ళ ప్రాణమే కోసేసి వాళ్ళ గుండెనే కోసి మనకిచ్చేయమన్నట్టుగా ఫీల్ అయిపోయి, అమ్మో! అంత పని అడక్కండి. కావాలంటే రోజు వింటాం, రోజు వస్తాం. కానీ అవి మాత్రం చెయ్యం. ముందుకు మాత్రం వెళ్ళమంట. కదండీ! సో, ఇది కలియుగం ప్రభావం. ఏమవుతుంది? మంద సుమందమతయో మందభాగ్యో. మందభాగ్యులు, అదృష్టహీనులు. అదేంటండి అదృష్టహీనులు అంటున్నారు? మా బిల్డింగ్స్ చూడలేదా? 24 ఫ్లోర్స్ గాని కడుతున్నాం. ఇంత ఫెసిలిటీస్ వచ్చాయి. మమ్మల్ని అదృష్టహీనులు అంటారేంటి? అదృష్టహీనులని దేనికంటున్నారు? అద్భుతంగా ఆధ్యాత్మిక జీవితంలో సునాయాసంగా ఈ యొక్క యుగ ధర్మమైన నామ సంకీర్తన ద్వారా వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని వినియోగించుకోడు కాబట్టి వాడు అదృష్టహీనుడు. మంద సుమందమతయో. మందంగా ఉంటాడు. కదండీ! ఒకప్పుడు గురుముఖత వింటే చనిపోయేంత వరకు గుర్తుండేది. సో, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడు విన్న ప్రవచనం ఒక గంట తర్వాత ఆవిడ ఏం చెప్పిందంటే, ఏదో చెప్పిందిలే గడిచింది కాలం అంటారు. అలా ఉంది పరిస్థితి. కదండీ! ఏం చెప్పింది? ఏదో చెప్పింది. చెప్పింది బట్ ఏదో చెప్పింది. ఏం చెప్పింది? ఏమో! అది మన పరిస్థితి. ఎందుకంటే మస్తక్‌లో స్టోర్ చేసుకునే పరిస్థితి ఎవరికీ లేదు. అందుకనే పుస్తకంలో రాసుకోండబ్బా అంటాం. అందుకనే ఏం చేయాలి? మనం మారాలి అంటే మనం గురుముఖత పెట్టినప్పుడు ఏం చేయాలి? ఓ పుస్తకం పెట్టుకొని నోట్ చేసుకోవాలి. అప్పుడు అది పదే పదే నెమరు వేయాలి. అప్పుడు ఆ తెలుసుకున్న భగవద్ విజ్ఞానం డైజెస్ట్ అవుతుంది. మన జీవితంలో మారగలం. లేకపోతే మారే అవకాశమే లేదు. జస్ట్ ఓకే. మిగతావన్నీ విన్నాం. ఇది కూడా విన్నాం. అంతే. బట్ ఎవరైతే మారాలి అనుకుంటున్నారో ఏం చేయాలి? అది పుస్తక్‌లో, మస్తక్‌లో 2 చోట్ల పెట్టుకుంటే ఎందుకంటే మన మస్తక్ అంత శక్తి లేదు కాబట్టి, లేదండి మా మస్తక్ అంత శక్తి ఉంది అంటే వెరీ గుడ్. విని గుర్తుపెట్టుకోగలమంటే వెరీ గుడ్. వండర్‌ఫుల్. కదండీ! కానీ ఏం చేయాలి? ఈ భగవద్ విజ్ఞానంతో మన భక్తియుత సేవలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఎటువంటివైనా ఎవరైనా వచ్చి, "ఓహ్! ఆ యజ్ఞం చేయండి, ఈ యజ్ఞం చేయండి. అక్కడ ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇదుంటాయి. ఇది మిస్ అవుతున్నారు మీరు. ఈ ఈ ఇది మిస్ అవుతున్నారు. లేకపోతే ఈ దేవీ దేవతారాధన మిస్ అవుతున్నారు. మీకు అది జరుగుతుంది." అవప్పుడు మనకి భయం కలగదు. ఎందుకంటే మనం ఫాలో అవుతున్న ప్రాసెస్ గురించి మనకు తెలుసు. అది ఎంత క్లారిటీగా చెప్పాడో భగవంతుడు మనకు తెలుసు కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అదే మనకి జ్ఞానం లేదనుకోండి, ఎవరైనా ఒకళ్ళొచ్చి ఒక మాట చెప్పారంటే మన ఫెయిత్ షేక్ అయిపోతుంది. మళ్ళీ రేపొద్దున జపం బ్యాగ్ ముట్టుకుంటామో లేదో అన్న పరిస్థితికొచ్చేస్తుంది. అందుకని జ్ఞానం చాలా అవసరం. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? ప్రతిరోజు కూడా భగవద్గీత, భాగవతం శ్రవణం చేయాలి. స్వ అధ్యయన వాళ్ళకి వాళ్ళ అధ్యయనం కూడా చేయాలి. కేవలం శ్రవణమే కాదు, వాళ్ళ పుస్తకం తీసుకొని చదవటం ప్రారంభించాలి. కదండీ! సో, అందుకనే కలిశంతర ఉపనిషత్తులో చెప్పిన ఈ అద్భుతమైన మంత్రాన్ని చైతన్య మహాప్రభు మనందరికిచ్చారు. హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే, హరే 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 రామ హరే రామ, హరే రామ రామ హరే రామ హరే. హరే హరే. ఏమన్నారు? ఇది షోడశక నామ్నాం కలి కల్మష నాశనం నాతరో పరతరోపాయేషు సర్వ వేదేషు దృశ్యతే. సర్వ వేదాలు కింద నుంచి పైకి మొత్తం తిరగవేసినప్పటికీ కూడా ఇంతకంటే అద్భుతమైనది ఏది లేదంట. ఏంటది? హరే కృష్ణ కృష్ణ మహామంత్రం. కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 16 వర్డ్స్ 32 సిలబల్స్ మంత్ర ఇది బ్రహ్మ తారక మంత్ర మహామంత్రం కదండి. సో ఎక్కడైనా ఏ పరిస్థితిలోనా చేయవచ్చు. ఇదేం చేస్తుందంట? కలి కల్మష నాశనం. ఈ కలియుగ యొక్క కల్మషాలన్నిటిని నాశనం చేయగలదు. ఇంకేమంటున్నారు? ఇంతకంటే మించిన సబ్లైమ్ ప్రాసెస్, ఇంతకంటే ఉన్నతమైన ప్రాసెస్ అనేది లేదు. ఎందుకంటే
ప్రతి యుగాన ఒక యుగ ధర్మం ఉన్నది. మనం ఇప్పుడు తపస్సులు ఆచరించలేము, యజ్ఞ యాగాదులు చేయలేము, అర్చామూర్తిని అంతగా చేసేంత శుచి, శుభ్రం కదండీ! నియమ నిష్టలు అవకాశాలు లేవు చాలా మందికి. సో, ఏం చేయవచ్చు? ఎవరైనా సరే నామ సంకీర్తన చేయవచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా బెడ్ రిడెన్ వాళ్ళైనా చేయవచ్చు. ఎక్కడైనా, ఎక్కడైనా చేయవచ్చు. ఎందుకంటే దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ నామ, నామి. ఆ నామానికి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. కృష్ణుడికి కృష్ణ యొక్క నామానికి ఎటువంటి తేడా లేదు. ఇప్పుడు మన కోకోకోలా, కోకోకోలా, కోకోకోలా అంటే కోకోకోలా వస్తుందా? రాదు. బట్ కృష్ణ, కృష్ణ, కృష్ణ అంటే మనం కృష్ణుడితో అసోసియేట్ అవుతున్నాం. మనం నిజంగా శుద్ధ నామం చేస్తే మన నాలుక మీద కృష్ణుడు నాట్యం చేస్తాడు. మన ఆచార్యులు అది రియలైజ్ అవ్వగలిగారు. రూప గోస్వామి లాంటి వాళ్ళు అడిగారన్నమాట. ఏమన్నారు? "ఈ 2 చెవులు సరిపోవట్లేదు. లక్షలాది చెవులు కావాలి. ఒక్క నాలుక సరిపోవట్లేదు. లక్షలాది నాలుకలు కావాలి. ఎంత పెట్టావయ్యా అమృతం ఈ యొక్క నామంలో?" కానీ మనకున్న ప్రాబ్లమ్ ఏంటి? చైతన్య మహాప్రభు చెప్తున్నారు, నామకారి బహుత ఏమని చెప్తున్నారు? నామకారి. అన్ని నామాల్లో ఆయన శక్తులన్నీ పెట్టినప్పటికీ కూడా మన యొక్క దురదృష్టం ఏంటి? ఆ నామం పట్ల ఆసక్తి రావట్లేదు. సో, ప్రభుపాద్ గారు చెప్తారు, ఒక ముసలావిడ ఒక పార్క్‌లో ఒక ముసలాయనకి చెప్తుందనమాట. చాంట్, చాంట్, చాంట్ కృష్ణ. ముసలాయన ఏమంటాడు? కాంట్, కాంట్, కాంట్. 3 సార్లు చేయను, చేయను, చేయను అంటాడు గానీ, ఒక్కసారి కృష్ణనామం తీసుకోడు. ఇది మన దౌర్భాగ్యం కదండీ! సో, 3 సార్లు ఆవిడ జపించండి, జపించండి, జపించండి కృష్ణ మంత్రం అని చెప్పినప్పుడు, నేను జపించను, జపించను, జపించను అని 3 సార్లు చెప్పాడు గానీ, ఒక్కసారి కూడా కృష్ణనామం తీసుకోలేకపోతున్నాం. ఇది మన దౌర్భాగ్యం కదండీ! ఎందుకంటే, ఈ యొక్క శాస్త్రాల యొక్క సారం తెలియట్లేదు. కనీసం ఇదివరకు రోజుల్లో ఈ యొక్క సోమ యజ్ఞం కానీ, ఇటువంటి యజ్ఞాలు చేసి ఉన్నత లోకాలకు వెళ్ళాలన్న ఒక ఐడియా అయినా ఉండేది. ఇప్పుడసలు ఉన్నత లోకాల గురించి ఆసక్తి లేదు. ఇక్కడే ఇంద్రియ తృప్తి కోసమే. ఒక్కరోజు తినటం మానేయటమే కష్టం. కదండీ! సో, ఇదివరకు రోజుల్లో కనీసం ఈ యొక్క అనుష్ఠానాలు చేయడానికైనా చాలా మంది శ్రద్ధగా చేసేవారు. ఇప్పుడు అది కూడా లోపిస్తుంది. అందుకని మంద సుమందమతయో మందభాగ్య అందరూ. సో, అందుకని సునాయాసంగా చేయాల్సిందంటే యజ్ఞానాం జపయజ్ఞోస్మి అన్నాడు స్వామి. జపయజ్ఞం అన్నిటికంటే అత్యున్నతమైనది. చాలా సునాయాసంగా చేయగలిగింది. మీ ఆస్తులేమి ఇవ్వక్కర్లేదు ఎవరికీ. కదండీ! ఇన్ని రోజులు ఎన్ని నామం జేస్తే నా ఆస్తులు ఇంత కరిగిపోతుందని లేదు. సో, మీ ఇంట్లో వాళ్ళు అడ్డు చెప్పడానికి లేదు. ఏదైనా యజ్ఞయాగాదులు చేయాలంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఏమైనా ఖాళీ అవుతుందేమో అని ఆళ్ళు భయపడాలి. కానీ నామయజ్ఞం భగవంతుడు మీకిచ్చిన నోటితో మీ యొక్క సమయంలో మీరు చేస్తున్నప్పుడు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్‌కి ఏం నష్టం లేదు. కదండీ! సో, ఎవరైనా సునాయాసంగా చేయగలిగింది నామ సంకీర్తన. అటువంటి నామ సంకీర్తన ద్వారా తెలివైన వాడు చేయాల్సిందేంటి? ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రాడో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప, ఇక్కడ తిరిగి భౌతిక ప్రపంచంలో రంగుల రాట్నంలాగా తిరిగి బిజినెస్‌లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. రైట్? సో, ఒక అద్భుతమైన స్టోరీతో మనం ఎండ్ చేద్దాం. సో, ఒక వ్యక్తి ఒక బోట్ మ్యాన్ ఉన్నాడంట. సో, ఆ బోట్ మ్యాన్ ఏం చేస్తున్నాడు, మామూలుగా పడవ ఇటు సైడ్ వాళ్ళని అటు సైడ్‌కి తిప్పుతూ ఉంటారు కదా! ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి మనుషుల్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. సో, చక్కగా భక్తుడు. తనకి తెలిసిందేంటంటే చిన్నప్పటి నుంచి తెలుసుకుంది. వాళ్ళ నాన్నగారిని చూసాడు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకొని వెళ్ళటం, జనాల్ని ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి తీసుకొనొస్తాడు. వచ్చిన దాంతో సంపాదనతో ఉంటాడు. చక్కగా నామ సంకీర్తన చేస్తూ ఉంటాడు. బోట్ అటు ఇటు తీసుకెళ్ళేటప్పుడు తన పనేంటంటే భగవంతుని యొక్క నామాల్ని కీర్తిస్తూ ఉంటాడు. సో, ఒక్కొక్కసారి ఒక సైంటిస్ట్ ఎక్కాడంట ఆ బోటు. సో, సైంటిస్ట్ ఎక్కాడు. కొంచెం ఈవినింగ్ సమయం అయిపోతుంది. కొంచెం కొంచెంగా నైట్ కూడా అవుతుంది. కొంచెం చీకటి పడుతోంది. నక్షత్రాలన్నీ కనిపిస్తున్నాయి. సో, అడుగుతాడు సైంటిస్ట్, "ఏమయ్యా! నీకు నక్షత్రాల గురించి, ఆ మూన్ యొక్క కదలికల గురించి, ఆస్ట్రానమీ గురించి, కాలం గురించి నీకు ఐడియా ఉందా?" అంటే, "నాకసల అటువంటివేం తెలీదండి. నేను పామరుడిని. నాకు తెలిసిందల్లా ఏంటంటే, ఈ యొక్క బోట్ నడపటం, వచ్చిన దాంతో బతకటం, ఈ యొక్క భగవంతుని యొక్క నామ సంకీర్తన చేసుకొని సుఖంగా ఉండటం. అయితే నీ యొక్క జీవితం 25% వేస్ట్ అయ్యా" అనంట. అవునా? నాకిప్పటికి ఎవరు చెప్పలేదు ఈ విషయం. సరే అయితే అక్కడ ఈ నది చుట్టుపక్కల అంతా కూడా చాలా అద్భుతమైన ఔషధ సంబంధించిన ట్రీస్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఇతను గొప్ప సైంటిస్ట్ కదా! చెప్తాడు. "నీకు తెలుసా? నువ్వేదైతే ఈ యొక్క నది చుట్టూరు తిరుగుతున్నావో, ఈ చెట్లన్నిటికి కూడా చాలా ఔషధ గుణాలున్నాయి. అసలు అమ్ముకుంటే ఎంతో డబ్బసలు. మెడిసిన్ ఫీల్డ్ చాలా బాగా ఉపయోగపడతాయి. నీకు తెలుసా ఆ విషయం" అంటే, "నాకు ఆ విషయం తెలీదండి." అంటే, "అయితే నీ జీవితం ఇంకొక 50% వేస్ట్." అది చూడు. ఈ వ్యక్తి అనుకుంటాడు, అదేంటి అలా తగ్గిచ్చేస్తున్నాడు నా జీవితం విలువ. సరే అయితే అలా వెళ్తూ ఉంటే, ఆ నీటిని చూస్తూ ఉంటాడు కదా! అడుగుతాడు. "ఈ నీరు
మామూలుగా ఈ యొక్క హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో ఈ నీరనేది కూడా చేయవచ్చు. నీకు తెలుసా ఆ ఉత్పత్తి ఎలా చేస్తారో? అంటే నాకు ఆ విషయాలేమి తెలియవండి. అయ్యో! మరి పడవ నడుపుతున్నావు, నీటి మీదే నీ పని అది గూడా తెలుసుకోలేదంటే, ఏమో నాకు తెలియలేదండి. నాకు పడవ నడపడానికి ఇయన్నీ కావాలి ఈ జ్ఞానం అని నాకు తెలీదు. అయితే నీ యొక్క 75% వేస్ట్ అయ్యా నీ జీవితం. ఆస్ట్రానమీ తెలీదు, ట్రీస్ గురించి తెలీదు, నువ్వు నడిపే నీటి గురించి తెలీదు. 75% నీ జీవితం వేస్ట్. ఇప్పుడు ఇక నావికుడు అనుకున్నాడంటే, ఇతను ఏం అడిగినా నీ సమాధానం చెప్పకూడదు. ఇంకొక సమాధానం చెప్తే ఏమంటాడు? నీ 100% లైఫ్ వేస్ట్ అంటాడు వీడు. సో, చుప్పుగా ఉండాలి. సైలెంట్‌గా ఉండాలి. సో, ఈ విధంగా తను ఇంకా సైంటిస్ట్ మాట్లాడుతున్నాడు. కానీ తనేమి రిప్లై ఇవ్వట్లే. సైలెంట్‌గా ఉన్నాడు. ఎందుకొచ్చింది నాకు? నా జీవితాన్నే వృధా అంటున్నాడు వీడు. సో, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కరెక్ట్‌గా నది యొక్క సెంటర్ భాగానికి వెళ్ళిన తర్వాత, ఆ నది బాగా ప్రవాహం ఉధృత పెరుగుతుంది. దాని పైన గాలులు, పెద్ద వర్షం స్టార్ట్ అవుతుంది. సో, పడవలోకి నీరొస్తూ ఉంటుంది. సో, అప్పుడు ఆ నావికుడు చెప్తా అన్నమాట. సైంటిస్ట్ గారు, నాకైతే జీవితం వేస్ట్ అండి 75%. బట్ మీకు చాలా తెలివైన వారు. సరే అయితే మీకు ఈదటం గూడా వచ్చా? స్విమ్ చేయటం వచ్చా నీళ్ళలో? అంటే, రాదయ్యా తెలీదు నాకు. తొందరగా తీసుకొని వెళ్ళు. అటు సైడు బాగా ఉధృతంగా గాలులు వీస్తున్నాయి. మన పడవ మునిగిపోయే ప్లేస్‌లో ఉంది. ఆ వ్యక్తి అంటాడు, పడవ తోలే పరిస్థితి కాదింకా. సో, మీకు ఇందులో స్విమ్ చేయటం రాదు కాబట్టి మీ యొక్క జీవితం 100% వేస్టు. నాకు చక్కగా స్విమ్ చేయటం వచ్చు. నేను దూకేస్తున్నా. నేను వెళ్ళిపోతున్నా. రైట్. ఆ వ్యక్తి చక్కగా సునాయాసంగా స్విమ్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఈ వ్యక్తి మునిగిపోతాడు. సో, ఇది మన జీవితానికి ఎలా అప్లై చేసుకోగలమంటే, మనం కూడా చాలా చాలా విషయాలు మాట్లాడతాం. భౌతిక ప్రపంచంలో ఎలా బతకాలి? ఎలా ఉండాలి? ఎలా తినాలి? ఎలా ఇంకా మంచి బట్ట కట్టుకోవాలి? మంచి ఇంట్లో ఉండాలి? కదండీ! ఈ ఫెసిలిటీస్ గురించిన జ్ఞానం పుష్కలంగా ఉంది. కానీ, ఏదైతే మనం ఈ యొక్క సంసార సాగరంలో వీదుతున్నప్పుడు, మనకి మునిగిపోకుండా కాపాడడానికి ఈ జ్ఞానం పనికిరాదు. కదండీ! మునిగిపోకుండా ఉండాలి అంటే, ఎటువంటి జ్ఞానం కావాలి? భగవద్ విజ్ఞానం కావాలి. దానికి మంచి నావికుడు కావాలి. కదండీ! ఈ పడవ ఎవరు? భక్తియుత సేవ. ఈ భక్తియుత సేవ పడవ మీద మనం ప్రయాణిస్తూ ఉండాలి. అది మునగకుండా ఉండాలంటే ఎక్స్‌పర్ట్ నావికుడు కావాలి. మనని విడిచిపెట్టని నావికుడు కావాలి. ఎవరైనా గురువు. ఆ గురువుకి తెలుసు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు, ఈ సంసార సాగరంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక తరంగాలు ఎప్పుడు తాగుతూ ఉంటాయి. కదండీ! మనం ఎటువంటి నావను పట్టుకున్నా ముంచేస్తాయి మనని. మనం ఈదను గూడా ఈదలేం. ఎంత గొప్ప నావికుడైనా సముద్రంలో ఏమి ఈదగలడు? ఈదలేడు. కానీ ఈ అద్భుతమైన ఈ భక్తియుత సేవ అనే యొక్క పడవ ఎంత గట్టిగా ఉంటుందంటే, ఈ యొక్క గురువు యొక్క ఆధ్వర్యంలో అది మనల్ని మునగకుండా ఈ సంసార సాగర్ నుంచి సునాయాసంగా మనని దాటించగలదు. సో, తెలివైన వాడు ఎక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడో, ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రామో, యద్గత్వా మాం నివర్తంతి. ఎక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రామో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. కదండీ! సో, దానికోసం భగవంతుడు ఎన్నెన్నో విషయాలు చెప్పాడు భగవద్గీతలో. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్తాదేహం పునర్జన్మ నైతి మామేతి సువర్చున. ఎవరైతే నా జన్మ కర్మలు దివ్యమైనవి వాటిని తెలుసుకుంటారో, మళ్ళీ తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రావాల్సిన అవసరం లేదు. సో, చక్కగా చాలా క్లారిటీగా మనకు సొల్యూషన్ అంతా కూడా ఉన్నది. గురుముఖత భగవంతుని యొక్క గుణగణాలను తెలుసుకొని, ఆయన యొక్క జన్మ, కర్మ యొక్క విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేసి, ఆయనకి శరణాగతి పొంది, నామ సంకీర్తనతో భక్తియుత సేవ స్టార్ట్ చేస్తే, మనకి చాలా అద్భుతమైన అవకాశం ఉన్నది. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి. లేకుండా వివిధ దేవీ దేవతల ఆరాధన తీసుకుంటే కదండీ! ఇందులో కర్మకాండ యాక్టివిటీస్‌ని తీసుకుంటే, ఎక్కడైతే పుణ్యలోకం క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి. ఆ పుణ్యం అయిపోయిన వెంటనే మళ్ళీ తిరిగి మనం ఇక ఈ యొక్క ఏమంటారు? ఈ మనుష్య లోకానికి మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటుంది. మళ్ళీ మనకి మామూలే మన రొటీన్ జన్మ, మృత్యు, జరా, వ్యాధి. కాబట్టి మనం గనక తెలివైన వాళ్ళమైతే డైరెక్ట్‌గా కృష్ణుడిని ఆరాధించే పద్ధతిని మనం ఎంచుకుంటే చాలా అద్భుతమైన విషయం. ఇంకా వచ్చే శ్లోకాల్లో భగవంతుడు ఇంకా చెప్తాడు. వివిధ దేవీ దేవతారాధన ఏ విధంగా ఇండైరెక్ట్‌గా తనకే చేసినప్పటికి కూడా, అది ఏ విధంగా అంత ఆమోదకరమైన విషయం కాదు. అసలు ఎవరెవరు ఆ దేవీ దేవతారాధన పట్ల ఆసక్తి పెట్టుకుంటారో, ఆ విషయాలన్నీ చెప్తారు. దాంతో పాటు ఎక్స్‌పెషల్లీ రేపు వచ్చే శ్లోకం చాలా అద్భుతమైనది. అనన్యా చింతయంతో మాం. సో, ఇప్పుడంటే అనుకోవచ్చు. ఓకే. అయితే నేను వివిధ ఫెసిలిటీస్ పొందాలంటే దేవతారాధన చేయాలేమో అని ఎవరైనా సందేహపడతారని వెంటనే స్వామి చెప్తున్నాడు. వేరే వేరే ఫెసిలిటీస్ పొందడానికి దేవీ దేవతల దగ్గరికి వెళ్ళక్కర్లేదయ్యా.
ఎవరైతే నన్ను శరణాగతి పొందుతారో, అనన్య భక్తి చేస్తారో, యోగక్షేమం వహామ్యహం. వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నదో దాన్ని ప్రొటెక్ట్ చేస్తాను. వాళ్ళకి ఏదైతే లోపించిందో అది నేను ఇస్తానని చెప్పి పెద్ద గ్యారంటీ ఇస్తున్నాడో, అవి దాని వివరణ మనం రేపటి శ్లోకాల్లో తెలుసుకుందాం. ఈ రోజు శ్లోకం వరకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? డివోటీస్ తెలుసుకుందాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇప్పుడు మనము కృష్ణ భక్తిలోకి వచ్చినాం కదా, వచ్చినప్పుడు మిగతా దేవుళ్ళ దేవతలను, గ్రామ శక్తి దేవతలను, దేవుళ్ళను, సమస్తాన్ని మళ్ళీ ఆరాధించాలా మాతాజీ? ఎప్పుడైతే మీకు కరెక్ట్ గా జ్ఞానం అర్థమైతే ఇంకా ఆరాధించాల్సిన అవసరం లేదు. బట్ మీరు ఇంకా స్థితికి రానప్పుడు చేయవచ్చు. ఓకే మాతాజీ, ఇంకొక విషయం అదే, ఇప్పుడు మనము ఇస్కాన్ భక్తిలోకి వచ్చిన తర్వాత ఇంట్లో కొబ్బరికాయలు అది కొట్టొచ్చా మాతాజీ? ఎందుకు కొట్టకూడదు? కృష్ణుని భగవంతుడికి అన్ని సమర్పించవచ్చు. భగవంతుడు పత్రం పుష్పం ఫలం తోయం అడిగాడు కదా స్వామి. ఇంకో దేవుళ్ళను ఎదురు పెట్టుకోవచ్చా మాతాజీ? ఈ దేవుడికి ఎదురుగా ఇంకొక దేవుడు ఎదురు అంటే పూజా మందిరము చిన్నగా ఉంటది కదా, దేవుళ్ళ పటాలు ఎక్కువ ఉంటాయి అనుకోండి, ఎదురుగా కొన్ని ఇటు సైడ్ అటు సైడ్ అట్లా పెట్టొచ్చా మాతాజీ? అంటే మనం ఒక భగవంతుడి యొక్క వెనక భాగాన్ని చూస్తూ ఉంటామా? అది వెనక ఎలా భాగం జరుగుతుంది? మరి అట్లా కాదు ఎదురుగా మాతాజీ. దేవుళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు అది కాదు, మన ఎదురుగానే, మన ముఖం ఎదురుగానే పటాలు కొన్ని పెడతాం, మళ్ళీ ఓకే. ఇటు సైడు కొన్ని పెట్టుకోవచ్చా? హరే కృష్ణ మాతాజీ. పక్కన రైట్ సైడ్ మాతాజీ. చెప్తున్నారు మాతాజీ. ఓకే రైట్ సైడ్ ఓకే, ఇలా చుట్టూరు పెట్టచ్చా అని అడుగుతున్నారా? ఓకే. యూ షేప్ మాతాజీ. సో మీకు ప్లేస్ లేకపోతే పెట్టుకోవచ్చు. U shape. బట్ అంతలా పెట్టాల్సిన అవసరం ఏమి లేదు కదా. అన్ని ఫోటోలు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కదా. మరి ఏది ఇంపార్టెంట్ కదండి. అంటే మాతాజీ మరి అంతమంది మీద మీకు నమ్మకం ఉందన్నమాట. సో ఒకళ్ళ మీద నమ్మకం లేదు. సో ఇప్పుడు నాకు సాయం కావాలంటే 10 మందికి నేను మెసేజ్ పెట్టాను అనుకోండి, 10 మందికి తెలిసి నేను 10 మందికి పెట్టానని, ఏమవుతుంది నా ఆప్షన్ అప్పుడు? ఓకే, నేను రిప్లై ఇవ్వకపోతే నా మాతాజీ రిప్లై ఇస్తుందిలే ఈ క్వశ్చన్ కి. ఎందుకంటే ఈవిడ నన్నే కాదు ఆవిడ కూడా అడిగింది. ఈవిడ ఏదో నన్ను అడుగుతున్నట్టు అడుగుతుంది కానీ, బట్ ఆవిడ కూడా ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగింది. సో నేను కొంచెం బిజీగా ఉన్నాను కదా, ఆవిడ క్లియర్ చేస్తుందిలే వేస్తారు అనుకుంటారా కదా. అది Thank you. అంతే కదా. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారు డబ్బుల కోసం, వేరే దగ్గర కూడా వెళ్ళారని మీకు తెలిసింది. సో అప్పుడు మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది? ఫస్ట్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చుంటారు కదా, వాళ్ళు వాళ్ళు ఇచ్చుంటారు కదా చేస్తారేమో. కదా, వాళ్ళు ఇచ్చుంటారులే. బట్ కేవలం నా మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ బెటర్ ఫస్ట్ వాళ్ళ కోసం చూద్దాం. ఇదే కాన్సెప్ట్ ఎవరికైనా మెయింటైన్ అవుతుంది. మాతాజీ ఇంకొక డౌట్ ఒక్క సెకండ్ లో, ఇప్పుడు గురు పరంపర ద్వారా వెళ్ళాలంటారు కదా, మరి ముఖ్యమైన గురువులు అదే చాలా జయపతాక్ మహారాజ్, ఇప్పుడు ప్రస్తుతం అయితే జయపతాక్ మహారాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళని డైరెక్ట్ ఆశ్రయించాలా, లేకపోతే మన టెంపుల్స్ ఉన్నారు కదా మామూలుగా మన గురు ప్రపాదులు అదే మామూలుగా మనకు ఫౌండేషన్లు అవి ఇవి చెప్తారు కదా, భక్తి వృక్ష అలాంటి వాళ్ళ ద్వారా పైకి వెళ్ళాలా, లేక గొప్ప మహాత్ముల కంటే గొప్ప గురువులను ఆశ్రయించాలా? ఓకే, సో మంచి ప్రశ్న. చాలా మందికి తెలియాల్సిన విషయం కూడా. చాలా మంచి ప్రశ్న మాతాజీ. సో దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ శిక్షా గురు, దీక్షా గురు. ఓకే, అలాగే మార్గ దర్శక గురు. సో ఎవరైతే భక్తి వృక్ష లీడర్స్ కూడా, వాళ్ళందరూ కూడా చెప్పాలంటే శిక్షా గురువు కంటే తక్కువ లెవెలే మార్గదర్శక గురువు. శిక్షా గురు అనేది ఇంకా హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ, వెరీ సీనియర్ మోస్ట్ వాళ్ళని మనం శిక్షా గురువులు అంటాం. సో వీళ్ళందరూ మిగతా భక్తి వృక్ష లీడర్స్ కానీ, మీకు ఎవరైతే మాలాంటి వాళ్ళందరూ కూడా ఎవరు మార్గదర్శక గురువులు. ఇది పాత్ అని చూపిస్తున్నాం అంతే. మేము దీక్ష ఇవ్వలేము, మాకు అంత కెపాసిటీ లేదు. కానీ ఎవరైతే దీక్ష ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళగలం. ఓకే, సో వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి మీరు పాటించాల్సిన పద్ధతులు ఏంటి, మీరు ఏ విధంగా భక్తిలో ముందుకు వెళ్ళాలి, ఆ గైడెన్స్, ఆ శిక్షణ ఇస్తాం. సో మేము చేసే పని ఏంటంటే యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ గైడ్, యాజ్ ఎ మెంటర్, ఒక శ్రేయోభిలాష కింద గైడ్ చేస్తున్నాం. ఎలా అంటే ఇప్పుడు ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు పెద్ద అబ్బాయిని బాగా ట్రైన్ చేస్తారు వాళ్ళ పర్యవేక్షణలో. చిన్నవాడిని ఎక్కువ ట్రైనింగ్ ఎవరిస్తారు? పెద్ద అన్నగారు ఇస్తారు. ఎరా ఇలా తిను, ఇలా రాయి, ఏబిసిడి,
కానీ ఫస్ట్ పెద్దన్న గారికి ఏబీసీడీ వాళ్ళ అమ్మ నాన్నే రాయించారు. కానీ ఇప్పుడు చిన్నవాడికొచ్చేపాటికి ఆ పెద్దన్న సాయం జేస్తాడు. అమ్మ నేను చూసుకుంటా. నేను ఏబీసీడీ రాయిస్తా. రైట్? అలాగే ఇప్పుడు మేము చేసేది ఏంటంటే, డైరెక్ట్‌గా జయపతాక స్వామి మహారాజ్ మీ అందరి దగ్గర కూర్చొని మీకు ట్రైనింగ్ ఇవ్వలేరు కదా! సో మెనీ శిష్యులందరూ ఉన్నారు. సో మహారాజ్ ఏమని చెప్పారు? ఎవరైతే నా శిష్యులందరూ ఉన్నారో, నాకు సాయం చేయండి. ఈ యొక్క ఈ భగవద్ విజ్ఞానాన్ని అందరికీ అందడానికి ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో సాయం చేయండి. సో అదే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే మూడో తరగతి వ్యక్తి ఎల్‌కేజీ, యూకేజీ స్టూడెంట్ వాడికి గైడ్ చేయవచ్చు. కదండీ! సో అదే మేము చేసేది. సో మేమేం చేస్తున్నాం? ఎవరైతే ఆ శిక్ష ముందుకు వెళ్ళటం కోసం కావాల్సిన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాం. రైట్? సో మా పరిస్థితి ఏంటి? మిమ్మల్ని కొంచెం కొంచెంగా అంచెలంచెలుగా ముందుకు తీసుకొని వస్తూ మన ఇస్కాన్ శేషాద్రిపురంలో ఒక అద్భుతమైన ప్రాసెస్ అనేది ఉండింది. ఏంటంటే శ్రద్ధ 1 ఒక రౌండు, 4 రౌండ్స్, కృష్ణ సాధక 8 రౌండ్స్, 12 రౌండ్స్, 16 రౌండ్స్. సో దీని ద్వారా ఏమవుతుంది స్లోగా మీకు భగవద్ విజ్ఞానం మీకు క్వెషన్ పేపర్స్ రాస్తూ ఉంటారు. పుస్తకాలు చదువుతూ ఉంటారు. భగవద్ విజ్ఞానంతో పాటు మీ కమిట్మెంట్ స్ట్రాంగ్ అవుతుంది. ఏదైతే ఇదివరకు రోజుల్లో ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించే వాళ్ళందరూ ఉండేవారు. ఇప్పుడెవరు ఉండట్లేదు. అది పాటించాలంటే ఇది పెద్ద దైవ వ్రతం తీసుకున్నట్టు ఫీల్ అయిపోతున్నారు కష్టంగా. ఎందుకంటే అటువంటి విధంగా కల్చర్ మారిపోయింది. కానీ ఇప్పుడు ఎవరైతే పాటిస్తారో వాళ్ళు స్టెబిలైజ్ అయ్యారు లైఫ్‌లో. అలా 16 రౌండ్స్ తర్వాత గురు ఆశ్రయ అని ఒక స్టేజ్ ఉంటుంది. సో అక్కడ ఈ యొక్క పార్టిసిపెంట్ ఎవరైతే వాళ్ళు డిసైడ్ అవుతారు. మీరు చెప్పారు కదా! ఈ సోలనేత్ జయపతాక స్వామి మహారాజ్ లాగా చాలా మంది గురువులు, దీక్షా గురువులు ఉన్నారిప్పుడు. రైట్? అటువంటి దీక్షా గురువులు మీకు ఎవరైతే మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేస్తున్నారో, అటువంటి ఒక దీక్షా గురువుని సెలెక్ట్ చేసుకునే పూర్తి స్వతంత్రం మీకివ్వబడుతుంది. ఆ యొక్క మీ భక్తివృష లీడరో, లేకపోతే మీ మెంటరో మిమ్మల్ని ఓకే. ఈయన దగ్గరే దీక్ష తీసుకో అని కంపల్సరీ చేసే పద్ధతేం లేదు. చెయ్యకూడదు కూడా. కదండీ! ఎందుకంటే చాలా మంది దీక్షా గురువులున్నారు. హిజ్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్, హిజ్ హోలీనెస్ గోపాలకృష్ణ దాస్ గోమరాజ్, రాధా గోవింద్ సో చాలా మంది ఉన్నారు. సో ఎవరైతే మనం బాగా ఇన్‌స్పైర్ అయ్యాం కదండీ! వాళ్ళ దగ్గర వాళ్ళు గురు ఆశ్రయ తీసుకుంటారు ఫస్ట్. ప్రభుపాద ఆశ్రయ 16 మాలల తర్వాత గురువు దగ్గర ఆశ్రయం తీసుకుంటారు. సో గురువు దగ్గర ఆశ్రయం తీసుకున్న తర్వాత 6 మంత్స్ టు 1 ఇయర్ వాళ్ళని అబ్జర్వేషన్‌లో ఉంచుతారు. ఇతనేమన్నా రూల్స్ పాటించగలుగుతున్నాడా? పాటించలేకపోతున్నాడా? అలాగే ఆ వ్యక్తికి కూడా ఇదే గురువుని నేను లైఫ్ లాంగ్ నా గురువు కింద అంగీకరిస్తున్నాను. దేర్ ఈస్ ఎ స్టిల్ ఛాన్స్ నేను వద్దు పడిపోతానా? లేదు వద్దు. సో తను కూడా ఫిక్స్ అయిపోయిన తర్వాత 6 మంత్స్ టు 1 ఇయర్ తర్వాత దీక్ష ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో దానికి కూడా కొన్ని పుస్తకాలు చదవాల్సినుంటాయి. క్వెషనైర్ ఉంటుంది. మీ యొక్క మెంటర్ ఇంటర్వ్యూ చేస్తారు. టెంపుల్ అథారిటీ ఇంటర్వ్యూ చేస్తారు. గురు మహారాజ్ యొక్క శిష్యులు ఒక టీమ్ ఉంటుంది. దీక్ష ఇనిషియేషన్ టీమ్ ఉంటుంది. వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీరు డెఫినిట్‌గా ఇంట్రెస్ట్ ఉన్నారు ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి లైఫ్ లాంగ్ ఈ రూల్స్ అన్ని పాటించడానికి రెడీగా ఉన్న వాళ్ళు అనుకుంటేనే అప్పుడు దీక్ష ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ దీక్షా గురువుల్ని మనకి గవర్నింగ్ బాడీ కమిషన్ అని ఇస్కాన్‌లో ఒక అద్భుతమైన కమిటీ ఉంది. వాళ్ళు ఫైనల్ చేస్తారు. వీళ్ళు క్వాలిఫైడ్ దీక్షా గురుస్ అని. కదండీ! సో క్వాలిఫైడ్ దీక్షా గురుస్ అని వాళ్ళెవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళే దీక్ష ఇవ్వగలరు. ఎవరు పెడితే వాళ్ళెవరు దీక్ష ఇవ్వలేరు. వాళ్ళు సన్యాసి అయి ఉండాలి. కొన్ని సంవత్సరాలు వాళ్ళ యొక్క మొత్తం అంతా గూడా వాళ్ళు చూస్తారు. వాళ్ళ సాధన అన్నీ చూసిన తర్వాత, వాళ్ళ శాస్త్రాలు అంతా అయిన తర్వాత, వాళ్ళకి దీక్షా గురువు అనే ఒక పొజిషన్ అనేది వాళ్ళకివ్వబడుతుంది. అది కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళు సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత వెరీ క్వాలిఫైడ్ అయిన తర్వాత ఆ జీబీసీ డిసైడ్ చేస్తుంది. వీళ్ళు దీక్షా గురుస్ అని. సో, అప్పుడు ఆ పర్టిక్యులర్ దీక్షా గురువుని మనం ఇంట్రెస్ట్ అయితే వాళ్ళతో మనకి స్పిరిచువల్‌గా డెవలప్‌మెంట్ అవుతుందని మనం ఫిక్స్ అవ్వగలిగితే, అటువంటి వాళ్ళ దగ్గర మనం గురు ఆశ్రయ తీసుకుంటాం. ఆ తర్వాత దీక్ష తీసుకుంటాం. సో, శిక్షా గురువులంటారా? ఎవరు శిక్షా గురువులు లేకపోతే మార్గదర్శక గురువులు. నెక్స్ట్ శిక్షా గురువుల కంటే కొంచెం తక్కువ లెవెల్ ఏంటంటే మార్గదర్శక గురువులు. ఎవరైతే మీకు డే టు డే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారో, ఈ విధంగా చదువుకోండి, ఈ విధంగా జపం చేయండి. మాలాంటి వాళ్ళందరూ కూడా మేమేం చేస్తున్నాం, మీకు జస్ట్ గైడ్ చేస్తున్నాం. మీ చెయ్యి పట్టుకొని ఇది పాత్ వెళ్ళాల్సింది అని చూపిస్తున్నాం. కానీ దీక్ష ఇచ్చే అర్హత అయితే మా ఎవరికీ లేదు. సో దీక్ష మీరన్నట్టు హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్, హిజ్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్ అటువంటి కొంతమంది ఆహ్, స్పిరిచ్యువల్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు దీక్షా గురువుల కింద వాళ్ళకి డిక్లేర్ చేయబడింది. వాళ్ళ దగ్గర మాత్రమే దీక్ష తీసుకోవాలి. శిక్ష మీరు ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు. ఒకసారి మీరు ఇస్కాన్ సంస్థలో ఆయన ప్రభుపాద్ గారి పుస్తకాలు మీరు చదవటం ప్రారంభించిన తర్వాత హిస్ డివైన్ గ్రేస్ శ్రీల ప్రభుపాద్ గారు మనకి శిక్షా గురువు కింద
వర్తిస్తూ ఉంటారు. సో, మనందరికీ శిక్షా గురు శ్రీల ప్రభుపాద గారు. మొట్టమొదటి శిక్షా గురు శ్రీల ప్రభుపాద గారు. ఎప్పుడైతే ఆయన పుస్తకం మన చేతిలో పడిందో, ఆయన శిక్షా గురు ఆయన పుస్తకాల ద్వారా ఇప్పటికీ మనని గైడ్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఎప్పటికీ గైడ్ చేస్తూ ఉంటారు. సో, ఆయన ఎప్పుడూ కూడా ఫౌండర్ ఆచార్య యాస్ వెల్ యాస్ శిక్షా గురు అందరికీ కూడా. అలాగే ఈ దీక్ష అనేది మనం ఆ స్థితికి వచ్చిన తర్వాత టెంపుల్ అథారిటీ రికమెండ్ చేయాలి. మనం కూడా క్వాలిఫైడ్ అని చూపించుకోవాలి. అప్పుడు గాని దీక్ష అనేది ఇవ్వరు. ఇది మాతాజీ ప్రాసెస్. ధన్యవాదాలు మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. Thank you, మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ఇంకొక డౌట్ మాతాజీ, ఇప్పుడు శ్రీధర్ ప్రభు పంపించున్నారు. ఓకే. ఇది మాయాపూర్ లో అదేదో ఫిలప్ చేసి పంపిస్తే మీరు శ్లోకాలు రాయమనా ఏంటది? ఏదో 700 ఓకే. శ్లోకాస్ ఓకే. అది రాయడానికి. ఓకే. సో, అది తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి పంపిద్దాం అనుకున్నా. నాకు టైం దొరకట్లేదు. సో, ఇంగ్లీష్‌లో పంపిస్తే అర్థం కాదని చెప్పి నేను తెలుగులో టైప్ చేసి పంపిద్దాం అనుకుంటే నాకు టైట్ అయిపోయింది షెడ్యూల్ ఒకసారి. మేమేం చేయాలి మాతాజీ దానికి? మీరేం చేయక్కర్లేదు. గీతా లేఖన్ అనే వెబ్‌సైట్ ఉంటుంది. సో, ఆ వెబ్‌సైట్‌లో మీరు రిజిస్టర్ చేసుకొని అక్కడే అమౌంట్ కట్టాలి. అక్కడే స్కాన్ చేసింది ఒకటి ఉంటుంది. స్కాన్ చేస్తే మీరు ఔట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అయితే ₹453 ఎంతో తీసుకుంటారు. అది అక్కడే స్కాన్ చేసేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడే అదే రిజిస్ట్రేషన్ ఫామ్‌లో మీరు అప్‌లోడ్ చేస్తే వాళ్ళు మాయాపూర్ వాళ్ళు మీకు 3 పుస్తకాలు పంపిస్తారు. గీతా శ్లోకాస్ ఓన్లీ భగవద్గీత శ్లోకాస్ విత్ ట్రాన్స్‌లేషన్. అవి కొన్ని లాంగ్వేజెస్‌లోనే ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ ఇంకా 2 లాంగ్వేజ్ చెప్పారు. బట్ అందులోనే పంపిస్తారు పుస్తకం. దాంతో పాటు ఇంకో 2 పుస్తకాలు పంపిస్తారు. సో, ఏంటంటే అవి ఒకటి మీరు 2 శ్లోకాలు రోజుకి ఒక పుస్తకం లాగా ఉంది. చిన్న చిన్న పుస్తకాలే. మనకు నోట్ బుక్స్ ఉంటాయిగా పిల్లలు అలాంటివి రాయాలి. ఇంకొక పుస్తకంలో హరే కృష్ణ మహామంత్ర రాయాలి. సో, ఇవి రాసిన తర్వాత వితిన్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేసేలాగా మనం గోల్ పెట్టుకోవాలి. సో, ఆ విధంగా రాస్తే ఎప్పుడైతే మళ్ళీ రాధా మాధవ్‌ని షిఫ్ట్ చేస్తారో అప్పుడు అక్కడ పెట్టడం అనేది జరుగుతుందంట. మళ్ళీ యాక్చువల్‌గా కొంతమందేమో కొరియర్ చేయొచ్చు అంటున్నారు. మరి మీరు రాసిన పుస్తకాలు కొరియర్ చేస్తే మళ్ళీ మీకు ప్రసాదం కింద బుక్ ఎలా రిటర్న్ అవుతుందో అది కాన్సెప్ట్ అయితే క్లియర్ లేదు. కానీ ఏమంటున్నారంటే డైరెక్ట్‌గా మీరు మాయాపూర్ వెళ్ళినప్పుడు మీరు రాసి 2 పుస్తకాలు ఇస్తే వాళ్ళు భగవంతుని యొక్క రాధా మాధవ్ దగ్గర పెట్టి మీ యొక్క ఏదైతే మీరు భగవద్గీత మీ ఓన్ హ్యాండ్‌తో రాసుకున్నారో శ్లోకం, ఓన్లీ శ్లోకాస్ రాయాలి. ఆ పుస్తకం మళ్ళీ మీకు రిటర్న్ ఇస్తారు. పుస్తకం ప్రసాదం కింద రిటర్న్ ఇస్తారు. ఏదైతే హరే కృష్ణ మహామంత్రం రాస్తారో అది అక్కడే ఉంచుతారు. మాయాపూర్‌లోనే ఉంటుంది. ఓకే. సో, ఇదన్నమాట. ఓకే. సో, మీరు డైరెక్ట్‌గా అందులో ఆర్డర్ చేసుకుంటే అదే మీకు ఇంటికొస్తుంది. ఓకే. ఇది మాతాజీ. శ్రీకృష్ణ మాతాజీ, అది ఒక్కసారే రాయాలా హరే కృష్ణ మంత్రము? అంటే బుక్ చిన్నది కదా. అది మీ ఇష్టం. తొందరగా రాస్తే తొందరగా అయిపోతుంది. అవునా, అంతేనా? అంతే. ఒక నియమం అంటూ కానీ తెలుగులో లేకపోతే కష్టం కదా మాతాజీ. హరే ఆ? కృష్ణ. తెలుగులో లేకపోతే కష్టం కదా మాతాజీ బుక్. ఎందుకు కష్టం అవుతుంది? మీకు తెలుగు భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ ఉంది గదా! ఇంకా మీకేంటి తెలుగు కష్టం? ఉంది మాతాజీ. అంటే ఇంగ్లీషు మాకది మరి యూజ్ అవ్వదు కదా! అలాగే ఉంటది కదా! ఎవరికైనా గిఫ్ట్ ఎవరికైనా చేయండి తెలుగు ఇవ్వకూడదు మాతాజీ. మాతాజీ. తెలుగు గిఫ్ట్ ఉండదా చేయండి. మాతాజీ? తెలుగు లేదు. మాతాజీ, మేము శ్లోకాలు రాయడం, హరే కృష్ణ మంత్ర రాయడం తెలుగులో రాయొచ్చా? డెఫినెట్‌గా రాయొచ్చు. భగవంతుడికి అన్ని లాంగ్వేజెస్ తెలుసు. ఓకే మాతాజీ. అంటే మనం ఏ లాంగ్వేజ్ పంపించినా గానీ తెలుగులో రాయొచ్చా? రాయొచ్చు. రాయొచ్చు. భగవంతుడికి అన్ని లాంగ్వేజ్ వచ్చు కదండీ. భగవంతుడికి వచ్చు. అంటే మనం అయినా రాయడం భగవద్గీత మీరు రాసిన పుస్తకం మీకే వస్తుంది. మీరు ఏ లాంగ్వేజ్‌లో రాసుకుంటే అది మీ ఓన్ కాపీ మీకే ఉంటుంది. అచ్చా, అచ్చా. హరే కృష్ణ మహామంత్రం మీరు ఏ లాంగ్వేజ్‌లో కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో రాయండి. ప్రాబ్లమ్ ఇప్పుడు ఏం వాళ్ళు లేదు. 4 లాంగ్వేజ్ అన్నారు కదా, ఇంగ్లీష్, హిందీ, వేరే ఇంక మిగతా 2 ఆ లాంగ్వేజ్. 2 నాకు గుర్తులేవు మాతాజీ. ఐ ఓకే, థింక్ బెంగాలీ బెంగాలీ ఒకటి ఉంటుంది. ఉండొచ్చు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ వాళ్ళకి లోకల్ కదా! అది అవును, డెఫినిట్ గా లోకల్ ఉంటది. కాబట్టి. బట్ ఇంకోటి తమిళ ఏంటో నాకు గుర్తులేదు. ఇంకోటి తెలుగు కూడా ఉంటుంది. ఉన్నట్టుంది మాతాజీ. బెంగాలీ మాతాజీ, బెంగాలీ. బెంగాలీ ఉంది. 4వదేంటి తమిళ్ అండి? 4వది తమిళ్ కాదు, తమిళ మటుకు కాదు. తెలుగు ఇంకోటి ఏదో ఉన్నట్టు. చెప్తారండి, మరి మలయాళం ఏమైనా ఉందో అట్లా ఏమో తెలీదు ఇంకోటి గుర్తులేదు ఏంటో. నాకు. 4 అయినా భాషలు ఎందుకండి మీ అన్నారు. అందరి దగ్గర ఏదైతేనే ఆర్డర్ చేసుకోండి. మీకు వస్తుంది కదా! అవును. మీకు ఇది వస్తుంది కదా! ఏంటి మీ దగ్గర తెలుగు భగవద్గీత యథాతథ ఉంది కదా! మీకేంటి కష్టం ఇంకా రాయడానికి? వేరే లాంగ్వేజ్ వస్తే ఇంగ్లీష్ ఆర్డర్ చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలు ఇప్పుడు ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళకి శ్లోక పుస్తకం ఇస్తే. అంతే. అలాగే మాతాజీ, అంతే అలాగే కదా! మాతాజీ. ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు చిన్న పిల్లలు. అవునవును, వాళ్ళ అందరూ బేసిక్ ఇంగ్లీష్. లాంగ్వేజే అది అయిపోయింది. మాతాజీ ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ.
ఏమండి అది మీకు పంపిస్తాను, కొంచెం అది తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పంపిస్తాను గ్రూప్స్ లో. ఓకే, ఓకే కొంచెం నేను క్లాసెస్ లో బిజీగా ఉన్నది, ట్రాన్స్లేట్ చేయడం నాకు అవ్వలేదు. సో ట్రాన్స్లేట్ చేసి పంపిద్దామని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ట్రాన్స్లేట్ చేసిన తర్వాత గ్రూప్ లో పంపిస్తాను, ఆ వివరణ మీకు అర్థమవుతుంది. బట్ మీరు మాయాపూర్ ద్వారా ఆర్డర్ చేసుకోవాలి. ఓకే, ఇది హిజ్ అలాగే. హోలీనెస్ పురుషోత్తం మహారాజు ఆధ్వర్యంలో మన హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి యొక్క బ్లెస్సింగ్స్ తో ప్రభుపాద్, పంచతత్వ, రాధా మాధవ్, నరసింహ భగవాన్ యొక్క సంతృప్తి కోసం చేస్తున్న అద్భుతమైన శతలక్ష గీత ప్రోగ్రామ్ అన్నమాట. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది రాయటం కారణంగా ప్రతిరోజు మనకి ఆ శ్లోకాస్ మైండ్ లో తిరుగుతూ ఉంటాయి కదండి. ఓకే, కొంతమంది రాసేసాం కదా పాడేసాం కాకుండా, రాసినప్పుడు ఆ శ్లోకం ఆ 2 రోజులు, రెండు శ్లోకాలు ఎందుకు అంటున్నారంటే ఆ రోజంతా శ్లోకాల మీద మీరు మెడిటేషన్ చేస్తారు అని దాని అర్థం. ఆ శ్లోకాల మీద మెడిటేషన్ చేస్తూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు భగవద్గీతతో, కృష్ణ భగవానునితో, హరే కృష్ణ మహామంత్రంతో ఎంతో అద్భుతంగా కనెక్ట్ అవుతారు. సో దానికోసం ఇది చేయటం జరిగింది. రైట్, మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. 2 హరే కృష్ణ. శ్లోకాలు రాసాక 2 శ్లోకాలు భావం కూడా చదవమన్నారు. అవును, భావం అదే కదా. అర్థమైతే అవును, ఆ. అందులో రాయక్కర్లేదు. బట్ ఏంటంటే ఆ 2 శ్లోకాలు ఆ రోజంతా మీ మెడిటేషన్ లో ఉండాలి, మీ స్మరణలో ఉండాలి. అది దాని ఉద్దేశం. అంతేగాని ఏదో హరే కృష్ణ రాసాం మాతాజీ. పక్కన పెట్టిస్తాం అని కాదు. హరే ఆ, కృష్ణ మాతాజీ, లైన్ విడిచి రాయమన్నారు, సరిపోతుందా మాతాజీ? బుక్ లో వచ్చాయి, ఓకే, తీసుకున్నాం. రాయండి. లైన్ ఎంత విడిచి చూసాను, చాలా చిన్న పుస్తకాలు వచ్చాయి. ఎంత వస్తే అంతే రాయండి. ఎన్ని నామాలు పడితే అన్ని నామాలు రాయండి. ఓకే ఓకే కానీ మాతాజీ. నీట్ గా రాయండి, శ్రద్ధగా రాయండి. చెప్పేటప్పుడు, రాసేటప్పుడు అనుకుంటూ అదే నామస్మరణతో రాస్తే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. రైట్. సో ధన్యవాదాలు యాక్చువల్ గా మాతాజీ. వెస్ట్ బెంగాల్ వాళ్ళకి స్టార్ట్ చేయమన్నారు మరి. 333 రూపాయలే. సో మిగతా వాళ్ళకి డెలివరీ చార్జెస్ ఉంటాయి, అదనమాట. ఓకే, ఆ, మాతాజీ, మాకైతే అక్షయ తృతీయ రోజుని స్టార్ట్ చేయమన్నారు. ఎప్పుడైనా స్టార్ట్ అక్షయ చేయొచ్చు అండి. మంచి పనికి ఆ రోజు ఈ రోజు అనేం లేదు. ఒకవేళ మీరు ఆ రోజు స్టార్ట్ చేస్తే అంతకన్నా మంచిది లేదు. ఓకే, నామ ఓకే. సంకీర్తనకి, శాస్త్ర అధ్యయనానికి, శ్రీమద్ భాగవతం కొనటానికైనా, శ్రవణం చేయడానికైనా, అధ్యయనానికైనా దేనికి ముహూర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీరు స్టార్ట్ చేస్తే అదే మంగళం. ఒకవేళ మీకు అంత ఫీలింగ్ ఉంటే ఓకే, ఆ రోజు స్టార్ట్ చేసుకోవటం తప్పలేదు. బట్ భగవత్ కార్యానికి మంచి ముహూర్తం అంటే ఏం లేదు. భగవత్ కార్యం చేయనప్పుడే దుర్ముహూర్తం, అంతే. అన్ని ఆయనయే కదా. అవును కదండి. ఓకే. ఓకే, సో ఇంకేం సందేహాలు లేవా డివోటీస్? సో ఈ శతలక్ష గీతా యజ్ఞం మీ అందరి గ్రూప్స్ లో కొంచెం తెలుగు మెసేజ్ ఈ రోజే ఫార్వర్డ్ చేస్తాను. సో సారీ, నేను అంతా ఏకాదశి క్లాసెస్ తో కొంచెం బిజీ అయిపోయాను. సో నేను పంపిస్తాను. తెలుగులో అది రాస్తాం మాతాజీ, అయితే తెలుగులోనే రాస్తాం. తెలుగులో రాయండి, ఏం పర్వాలేదు. అది మీ ఓన్ కాపీ. భగవద్గీత మీరు ఏదైతే రాస్తున్నారో అది మీకే ఇస్తారు ప్రసాదం కింద. సో హరే కృష్ణ మంత్రం మాత్రం భగవంతుడికి సమర్పిస్తారు, అక్కడే ఉంచుతారు. టీఓపీలో మరి ఎక్కడో పెడతాం అంటున్నారు, వాటిని సాక్రెడ్ గా వాటిని ఉంచుతాం అంటున్నారు. అంతకన్నా అద్భుతం ఏంటి, మనం రాసింది అక్కడ అక్కడ ఉంటుందంటే అదృష్టం. మనం రాసింది ఎవరు చూడడానికి కూడా ఇష్టపడరు ఈ రోజుల్లో. అటువంటిది మనం రాసింది వాళ్ళు సీక్రెట్ గా పరమ పవిత్రమైన దాని కింద ఒక చోట ఉంచుతాం అంటున్నారు. అది ఇంకా అదృష్టం. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. సో ధన్యవాదాలు మాతాజీ. అందరు కూడా అవ్వండి. నేను కొంచెం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఈ రోజు పంపిస్తాను. ఓకే, ఎవరైనా చేయవచ్చు, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు. ఓన్లీ ఇస్కాన్ వాళ్ళే చేయాలని ఏమి లేదు. ఎవరైనా ఈ యజ్ఞంలో పాల్గొంటే ఆ విధంగా అయినా వాళ్ళకి నామం పట్ల ఇంట్రెస్ట్ వస్తుంది, రోజు రాయటం కారణంగా కదండి. అదండి. హరే ఓకే, కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్యవాదాలు మాతాజీ. జై, థ్యాంక్ యూ సో మచ్ డే డివోటీస్. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. ఎవరైతే ఏకాదశి చేస్తున్నారో ఫాస్ట్ బ్రేక్ చేసుకోవచ్చు. రైట్, ఎవరైతే ఏకాదశి చేస్తున్నారో 8 అయిపోయింది. సారీ, చాలా ద్వాదశి రోజున ఇంత సమయం తీసుకోకూడదు, బట్ క్షమించండి. సో మీరు ఫాస్ట్ బ్రేక్ చేసేయచ్చు. ఇంకా అందరికి ఫాస్ట్ బ్రేక్ టైమ్ లో వచ్చేసే ఉంటారు. సో ఫాస్ట్ బ్రేక్ చేయండి. వరుధిని ఏకాదశికి జై, శ్రీల జై. ప్రభుపాదికి జై. జై. హిజ్ హోలీనెస్ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ హెల్త్ చాలా బాగాలేదు. దయచేసి అందరూ కూడా మీ ప్రేయర్స్ లో మహారాజ్ గురించి చేయండి. 3 times హరే కృష్ణ మహామంత్రం చేయండి. కుదిరితే ఎన్నైనా రౌండ్స్ చేయండి. సో మనం 3 times హరే కృష్ణ మహామంత్ర హిజ్ హోలీనెస్ గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ కోసం చేద్దాం. ఎందుకంటే ఎస్టర్డే ఆయనకి
హార్ట్ అటాక్ వచ్చింది 2:30 PM కి. సీరియస్ ఆఫ్ హార్ట్ అటాక్స్ వచ్చాయి. టెంపరరీ పేస్ మేకర్ పెట్టారు. బట్ స్టిల్ మహారాజ్ వాజ్ రికవరింగ్. కిడ్నీస్ ఆర్ వీకెనింగ్. కిడ్నీ ఫంక్షనాలిటీ కూడా దెబ్బతింటుంది. సో ప్రేయర్స్ ఆర్ రిక్వెస్టెడ్. సో ఇట్స్ ఇన్ కృష్ణాస్ హ్యాండ్ అంటున్నారు. సో మనం ప్రేయర్ బాగా చేస్తే ఆ ఆచారాన్ని ఇంకొంత సమయం మనతో ఉండేటట్టుగా కృష్ణుడు మనకి ప్రసాదిస్తారు. ఎందుకంటే ఆచార్యుడు ఉంటేనే మన జీవితం అనేది సాగుతూ ఉంటుంది కదండి. పెద్దవాళ్ళు చేయి పట్టుకుంటే చాలా ఈజీగా నడవచ్చు. పెద్దవాళ్ళు చేయి ఎవరు వదిలేశారనుకోండి, నడవటం కష్టం అయిపోతుంది లైఫ్ లో. భక్తిలో అయినా అంతే. మన ఆచార్య చేయి పట్టుకుంటే సుఖంగా నడవగలం టెన్షన్ లేకుండా. ఆచార్య చేయి వదిలేస్తే ఆయనకేం బాధ కాదు, మనకి బాధ. కాబట్టి ఇటువంటి ఆచారాలు ఉండాలి. మనం ప్రార్థిద్దాం, కృష్ణ ప్లీజ్ ప్రొటెక్ట్ హిమ్ అని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ శ్రీల ప్రభుపాద్ की जय. गुरु महाराज जय पताका स्वामी महाराज की जय. All glories to the assembled devotees. Hare Krishna. Thank you devotees. ధన్యవాదాలు మాతాజీ. హరే Hare Krishna. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ devotees. కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు మాతాజీ. ప్రణామాలండి.